Hi friends, welcome to Tollywood Talkies and this is Dynamic DMK with Young and Energetic Burning Blood. మరి DMK తో పాటు ఇవాళ మన స్టూడియోలో గ్రేట్ పర్సనాలిటీ అండ్ బోర్న్ ఇన్ ఏ రాయల్ ఫ్యామిలీ అండ్ జమీందారీ వంశంలో పుట్టి తోటపల్లి అనే ఊరు ఉందండి. ఇది రాజమండ్రికి విజయనగరానికి మధ్యలో ఉంటుంది. ఆ తోటపల్లి జమీందారీ వంశంలో జన్మించారు ఆయన చదువుకుంటూ అంతా విజయవాడలో స్కూలింగ్ అంతా జరిగింది. ఆయన చదువుకునే రోజుల్లో ఒక చిన్న వేషం వేశారండి. లవకుశ అనే నాటకంలో మునికుమారుడు నిమి అనేటువంటి మునికుమారుడు వేషం వేస్తే ఆయన నటనకి మెచ్చిన స్వర్గీయ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు ఆ కుర్రాన్ని నా దగ్గర పంపించండి అని పిలిపించుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒక షిరిడి సాయిబాబా డాలర్ని, బంగారు డాలర్ని అక్కడి నుంచి గాలిలోంచి సృష్టించి ఇచ్చి బహుకరించారు. మరి ఆ తర్వాత 8వ ఏట ఆయన ఒక రైల్వే ఇన్స్టిట్యూట్, విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్లో, అంటే అప్పటికే నాటికలు ఇవన్నీ రాస్తుంటే అవన్నీ ఆల్ ఇండియా రేడియోలో అడపదడప వస్తుండేవి. ఆల్ ఇండియా రేడియో వాళ్ళందరూ కలిసి ఒక నాటకాన్ని ప్రదర్శించినప్పుడు దాన్ని కె బాలచంద్ర గారు దిగ్దర్శకుడు, మరి మీకు తెలుసు అంతులేని కథ, ఇవన్నీ ఆ సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు అనుకోకుండా ఆయన ఆ నాటకం చూడటం జరిగి ఆ కుర్రాన్ని 8వ తరగతి చదివే కుర్రాన్ని నువ్వు వస్తే బాగుంటుందా, నీ చదువు అది పూర్తి చేసుకున్న తర్వాత యూ షుడ్ కమ్ టు మెడ్రాస్ అని చెప్పేసి అన్నారు. అప్పుడు మెడ్రాస్, ఇప్పుడు చెన్నై. అనేటప్పటికి ఆ తర్వాత ఆయన డిగ్రీ పూర్తి చేసుకున్నారు. డిగ్రీ పూర్తి చేసుకున్నప్పుడు బోల్డని నాటికలు ఇవన్నీ రాశారు. తర్వాత ఆయన అక్కడికి చెన్నై వెళ్ళారు. మెడ్రాస్ వెళ్ళిన తర్వాత బాలచంద్ర గారి ఇంట్లోనే ఉండి ఆయనకి అసిస్టెంట్గా ఉంటున్న టైంలో నారాయణరావు గారిని, మన ఆర్టిస్టు, అంతులేని కథ సినిమాలో తాళికట్టు శుభవేళ అనే పాట పాడతారు ఆయన అనమాట. ఆయన ఏం చేశారంటే ఈ కుర్రాడిని డిగ్రీ అయిపోయింది, చిన్న కుర్రాడు రండి బాబు అని చెప్పేసి ఈయనలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఆయన ఈయన దగ్గర ఉన్న కథను తీసుకొని స్క్రిప్ట్ తీసుకొని చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళంతా మిత్రులు కాబట్టి ఆయన ఏం చేశారంటే బ్రహ్మాండంగా ఉంది స్క్రిప్ట్ అని చెప్పేసి మొదలెట్టారు. అదే ఆయన చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి గారు, వీళ్ళిద్దరూ అనమాట. లేడీ అమితాబ్ బచ్చన్, విజయశాంతి, చిరంజీవి గారు కలిసి రాసిన నటించిన సినిమా అది దేవాంతికుడు. ఆ సినిమాతోటి సినిమా రైటర్గా, రచయితగా, సినీ సంభాషణ, అది కథా సంభాషణ రచయితగా సినీ పరిశ్రమలకు అడుగుపెట్టిన ఆ రచయిత 189 సినిమాలకి రాశారండి. ఆయన నటుడిగా కూడా సుపరిచితులు. ఆయన హీఈస్ నన్ అదర్ దాన్ శ్రీ తోటపల్లి మధు గారు. ఆయన మన స్టూడియోలో ఉన్నారు. వారికి ఘన స్వాగతం పలుకుతున్నాం. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్, తెలుగు వన్ రేడియో. ధన్యవాదాలు. అది ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో సార్ ఇది. దీనికి మీరు రావడం మాకు చాలా సంతోషం, చాలా ముదాహంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ పరుచూరి బ్రదర్స్ వాళ్ళిద్దరూ కలిపి 300 సినిమాలు రాశారండి. ఈయనకి మళ్ళీ గోస్ట్ రైటర్స్ ఎవరు లేరు, ఒకే ఒక రైటర్ అనమాట. అంటే ఈయనకి అక్కడ అసిస్టెంట్లు వీళ్ళు 4 కుర్రోళ్ళు 4 సీన్లు రాసి ఈయనకి ఇవ్వడం అట్లాంటి ఏం లేదు. ఈయన వన్ మ్యాన్ ఆర్మీ. ఈయన ఒక్కళ్ళే 189 సినిమాలు రాశారు. అది రియల్లీ వండర్. అది ఒక సంవత్సరం 22 సినిమాలకి రాసిన ఘనత అయింది. అదొక రికార్డ్. అది తెలుగు సినీ పరిశ్రమలో మరి ఇంకెవరో వల్ల కాలేదు అది. అంటే 22 సినిమాలు. జంజాల గారు 17-18 సినిమాలు రాశారండి ఓ సంవత్సరం. ఈయనైతే అంగా 22 సినిమాలకి సంభాషణలు సమకూర్చారు. మరి ఒక సంవత్సరం అయితే ఈయన సినిమాలు 3 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అండి. ఒకటేమో చిత్రం బళారే విచిత్రం, అది 90sలో అనుకుంటాను, 91లో చిత్రం బళారే విచిత్రం. రెండోది వచ్చి కలికాలం, సెంటిమెంట్, అవుట్ అండ్ అవుట్ సెంటిమెంట్, బోర్ని ఏడవడం ఆ సినిమా చూస్తే. చిత్రం బళారే విచిత్రం పొట్టపగల హిలేరియస్ కామెడీ. దాని తర్వాత ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, నాగార్జున గారిది, మరి మాస్, అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా. మరి 3 సూపర్ డూపర్ హిట్లు అయినాయండి. మరి అటువంటి రచయిత మన స్టూడియోలో ఉన్నారు. మీరు వారితో మాట్లాడాలనుకుంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 04066624513కి ఫోన్ చేయొచ్చు, లేదా tory@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మరి మా స్కైప్ ఐడి tory.live1. సార్, మధు గారు, బాబా గారి అటువంటి వ్యక్తి, మరి ఆయన భగవంతుడా కాదా ఇవన్నీ పక్కన పెడితే బాబా గారిని భగవంతుడిగా నమ్మేది కొన్ని కోట్ల మంది ఉన్నారు. మరి ఆయన మిమ్మల్ని పిలిచి ఆ వయసులో, పసి వయసులో 8 ఏళ్ళు ఉంటాయి మీ వయసు సుమారుగా? అప్పుడు కరెక్ట్గా నా ఏజ్ 8th ఇయర్ అండి. 8th ఇయర్లో ఆయన పిలిచి మిమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని బంగారంది గాలిలోంచి సృష్టించి ఇవ్వటం అనేది మీకు ఎలా ఉందండి? ఆ ఫీల్ ఎలా ఉంది? అంటే నేను విజయవాడలో ఉండేవాడిని. అప్పుడు విజయవాడలో చదువుకుంటున్నాను. అక్కడ బాల వికాస్ అని వాళ్ళ ప్రోగ్రామ్ ఒకటి సత్యసాయి సమితి వాళ్ళదే ఉండేది. హనుమాయమ్మ గారని హనుమాన్పేటలో కండక్ట్ చేసేవాళ్ళు. ఆవిడే మమ్మల్ని అందరినీ పుట్టపర్తి తీసుకెళ్లారు. 13 మంది ఆర్టిస్టులు, అంతా చైల్డ్ ఆర్టిస్టులమే అందరం. లవకుశ డ్రామా వేశాం. దానిలో నేను యుద్ధం ఎలా జరుగుతుంది అని చెప్పి మునికుమారుడు పాత్ర నిమి అని, అది కామెడీగా అక్కడ ఉన్న సీరియస్గా ఉంది. నేను అంత కామెడీగా మార్చుకొని
చెప్పాను. దానికి నాకు మంచి అప్లాజ్ వచ్చింది. అయిపోయాక స్వామి రా బంగారు అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని 13 మందిలో నాకు $1 ఇచ్చి, ఆ $1 ఇప్పటికీ నా మెడలో ఉంది, మీకు చూపించాను కూడా. బాబాది అది కొత్తగా ఉంది. ఇంకో విచిత్రం ఏంటంటే అండి, ఆయనకి 8 ఏళ్ల వయసులో బాబా గారు ఇచ్చిన $1 ఇప్పుడు 48,000. ఇప్పుడు 48 ఏళ్ళు, ఆయనకి 40 ఏళ్ల క్రితం ఇచ్చింది. ఫ్రెష్గా ఇప్పుడే కొని షాపులోంచి కొని తీసుకొచ్చినంత ఫ్రెష్గా ఉందండి. అదేమంటే మెరుగు పెట్టిస్తారంటే కాదండి, నాకు అలవాటు లేదు, బంగారం వాళ్ళు కొన్నది ఆయన ఇచ్చినట్టు అలాగే మళ్ళీ వేసుకున్నాను, ఇప్పటికీ అలాగే ఉందంటే చూస్తే మెరుగు పెట్టించిన దానిలాగా ఉందండి. నిజంగా అది వండర్. ఎందుకంటే ఇది గొప్ప మహానుభావుడు, ఆయన దగ్గర నుంచి సాక్షాత్ భగవానాన్ని కొలుస్తారు ప్రపంచం అంతా. మరి అటువంటి మహానుభావుడు ఇచ్చిన $1 కాబట్టి అలా ఉంది. మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. జై తెలుగు తల్లి, జై సాయిరామ్. మారిషస్ దేశం నుంచి సంజీవ నరసింహపడు మాట్లాడుతున్నానండి. అయ్యా నమస్కారం. ఇప్పుడిప్పుడే మీ సంభాషణ విని నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మీరు మాట్లాడే తెలుగు, మాట్లాడే తీరు, మాట్లాడే శైలి వింటూ ఉంటే నా గుండె గోదావరి పుణ్య నదిలా ఉప్పొంగిపోతుంది స్వామి. చాలా సంతోషం అయ్యా, మీరు నన్ను ఆ విధంగా మెచ్చుకున్నందుకు ధన్యుణ్ణి. మన ఇక్కడ మా స్టూడియోలో తోటపల్లి మధు గారు ఉన్నారండి. ఆయన 189 సినిమాలకి రచన నిర్వహించారు, సంభాషణలు రాశారు, కథలు అందించారు. ఆయన మహానటులు కూడా, గొప్పగా నటిస్తారు, చాలా సినిమాల్లో నటించారు. మరి వారితో మాట్లాడండి సంజీవ్ గారు. సరే, నమస్కారం అండి. జై సాయిరామ్. జై సాయిరామ్. నమస్కారం అండి సంజీవ్ గారు. నేను తోటపల్లి మధు మాట్లాడుతున్నాను, చెప్పండి. నేను మారిషస్ దేశంలో పుట్టి పెరిగానండి. తెలుగు అంటే నా ప్రాణం. నిన్న మారిషస్ దేశంలో బంగారు బాబా వారి ప్రథమ అటువంటి వర్ధంతి మహాసమాధి మహోత్సవం ఎంతో దిగ్విజయంగా జరిపించాము. అవును అవును. సరే, మరి మీరు అటువంటి తెలుగులోనే అటువంటి తెలుగు చలనచిత్రాలు తీశారా? అవునండి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ 4 లాంగ్వేజెస్కి రాశానండి నేను. అవునా? 4 లాంగ్వేజెస్కి రాశాను. కన్నడలో దాదాపు 42 సినిమాలు రాశాను. హిందీలో ఒక 7 సినిమాలు. నా తెలుగు సినిమాలే చాలా వరకు రీమేక్ అయ్యాయి. ఇప్పుడు నా తెలుగు చిత్రం బళారు చిత్రం నలగన్ అని చెప్పి తమిళ్లో, బొంబాట్ హిందీ అని కన్నడలో రీమేక్ అయ్యింది. అలాగే నా కలికాలం కూడా కుంకుమరేఖ అని కన్నడలో, కలికాలం అనే పేరు మీద తమిళ్లో కూడా తీశారండి. మరి మీరు తెలుగు చలనచిత్రాలకి కథలు రాస్తారా, లేదా తెలుగు చలనచిత్రాలకు సంభాషణలు రాస్తారా? నేను కథలు, సంభాషణలు, స్క్రీన్ ప్లే అన్ని అందించానండి. అబ్బబ్బా, అద్భుతం. తెలుగు సేవ ఈ విధంగా ఇటువంటి మాధ్యమం ద్వారా చేస్తున్నారు. నిజంగా మీరు ఇటువంటి నిస్వార్థ సేవకి అది ఎవరు దర్శకులు చూస్తారో మరి నిజంగా మీ ద్వారా తెలుగు భాష సంస్కృతి ఇంకా అభివృద్ధి చెందుతుందండి. థ్యాంక్స్, కృతజ్ఞతలండి, ధన్యవాదాలు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మీరు బాగా ఆనందపడే విషయం, మీరు సత్యసాయి డివోటీ లాగా అనిపిస్తున్నారు. నేను సత్యసాయి బాబా డివోటీనే. 1986లో నేను షిరిడి సాయిబాబా మహత్యం సినిమాకి కథా విస్తరణ సంభాషణలో అందించానండి. విజయ్ చందర్ సాయిబాబాగా నటించారు, ఇళయరాజా మ్యూజిక్ అందించారు. ఆ సినిమాకి నేనే యాక్చువల్ చెప్పండి సత్యసాయి ఆశీస్సులతోనే ఆ సినిమాకి నేను పనిచేశాను అని బలంగా నమ్మే విశ్వసించే వ్యక్తినండి నేను. మరలా అటువంటి తెలుగు చిత్ర పేరు చెప్తారా? చెప్పితే దాన్ని బాగా క్షుణ్ణంగా చూసి ఆనందిస్తానండి. శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం. అవునా? నెట్లో చూడొచ్చు, మీరు అంతర్జాలంలో దొరుకుతుందండి అది. అవునా? మరి బంగారు బాబా గురించి ఏదైనా తెలుగు చలనచిత్రం తీశారా స్వామి? తీయలేదు. మేము యాక్చువల్గా ఈ సత్యసాయి బాబా గారి గురించి ఇప్పుడు తీద్దామని ఒకటి ప్లాన్ చేస్తున్నాం. కన్నడ డైరెక్టర్ సాయి ప్రకాష్ గారు ఈ మధ్యనే నన్ను వారు సంప్రదించారు. ఆ సంప్రదింపులు జరుగుతున్నాయి. సత్యసాయి బాబా చరిత్ర పూర్తిగా తీద్దామని. ఆల్రెడీ అది ఇప్పటికే అంజలీదేవి గారు పర్తి సాయి, షిరిడి సాయి అని టీవీ సీరియల్
సీరియల్ 56 ఎపిసోడ్లు చేశారండి. దానికి నేను సంభాషణలు అందించాను. అది టీవీలో వచ్చింది, 1995 ఆ టైంలో వచ్చింది. మన కాంతారావు గారు, అంజలీదేవి వాళ్ళందరూ యాక్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ సినిమాగా తీద్దామని ప్రయత్నాలు చేస్తున్నామండి. సరేనండి, సరే. మీరు చేస్తున్నటువంటి భాషకి సేవ, తెలుగు సంస్కృతికి సేవ, ధన్యవాదాలు. ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వెళ్ళండి. విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి మాత్రమే కాకుండా ఇతర భాషల్లో ఎటువంటి ప్రగతి చేస్తున్నారు. మీరే ధన్య జీవులండి. ధన్యవాదాలు. మీతో తెలుగులో మాట్లాడినందుకు నాకు ఎంతో ఆనందం వేస్తుంది. మారిషస్ దేశం నుంచి మాట్లాడుతున్నానండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. జై తెలుగు తల్లి, జై 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 సాయిరామ్. జై తెలుగు తల్లి, జై సాయిరామ్. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. చాలా సంతోషం సంజీవ్ నరసింహప్పటి గారు. మీతో మాట్లాడితే తెలుగు భాషకి ఎప్పుడో 40 సంవత్సరాల తర్వాత మృత భాష అవుతుందని ఎవరో చెప్పారు, అనాలిసిస్, విశ్లేషణ. కానీ అది కరెక్ట్ కాదు. తెలుగు భాషకి చావు ఉండదు. తెలుగు భాష అవిరళంగా, అనంతంగా, ఇలా అవిశ్రాంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. తెలుగు భాష ప్రపంచ భాషలకి ఏమాత్రం తగ్గకుండా తలమానికంగా నిలబడుతుంది. అది జీవనదిలా ప్రవహిస్తుంది తరతరాలకి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీకు మా ధన్యవాదాలండి. ఆయన తెలుగులో అంతర్జాలం అంటానికి, అంటే ఇంటర్నెట్ అని కూడా అనరండి, పెన్ను అని కూడా అనరు. ఆయన ప్రతి అన్ని అచ్చ తెలుగు తప్ప. అక్కడ ఇంకొకటి ఏంటంటే, అక్కడ తెలుగు వాళ్ళందరికీ ఆంగ్ల పదం వాడితే తెలుగు మాట్లాడేటప్పుడు 15,000 ఫైన్ అండి. 15,000 రూపాయలు ఫైన్ మారిషస్లో. అంత స్ట్రిక్ట్గా, అంత నిజాయితీగా తెలుగు భాషకు వాళ్ళు సేవ చేస్తున్నారండి. నిజంగా మహానుభావులు. నాకు భయం వేసింది, 40 ఏళ్ళకి మృత భాష అయిపోద్ది, ఇది కాలగర్భంలో కలిసిపోద్ది తెలుగు. మన కూడా మన ఆంధ్రాలో కూడా ప్రభుత్వం కానీ ఇలా తెలుగు పెడితే మధ్యంతరం దీనికి ఎక్కువ ఇన్కమ్ వస్తుందేమో. నిజమేనండి. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆంగ్ల పదాలు వాడుతుంటారు. తెల్ల లేస్తే నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా టీ కాఫీ ఇట్లా అంటుంటామండి. అసలు ఆయన వాటిని కూడా ఉచ్చరించరు. తేనీరు ఇలా మాడతారు. ఆయన బాబోయ్, అది నిజంగా చాలా గొప్ప విషయం. నిజంగా ఆయన పాదాభివందనం, శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సంజయ్ నరసింహప్పటి గారు, మీరు చేస్తున్న భాషా సేవకి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హలో, బర్నింగ్ బ్లడ్ డిఎంకే గారు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ అండి. అంబరీష్ గారు, సౌత్ కెరళైనా ఎలా ఉంది? మీరు ఎలా ఉన్నారు? పిల్లలు ఎలా ఉన్నారు? మీ మిస్సెస్ అంతా బాగున్నారా? అంతా బాగున్నాం అండి. మధు గారు నా క్లోజ్ ఫ్రెండ్ అండి. మాట్లాడండి మధు గారితో, మీరే మాట్లాడండి అయితే. చెప్పండి అంబరీష్ గారు. నమస్కారం మధు గారు, ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. మిమ్మల్ని ఇలా కలుస్తున్నాను. 12 ఏళ్ళు అయిపోయింది మిమ్మల్ని కలిసి. అవును. మీతో ఇలా మాట్లాడుతున్నందుకు నిజంగా టోరీ లైవ్కి ధన్యవాదాలు తెలపాలి. డిఎంకే గారికి నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం. నమస్కారం సార్. చాలా ఆనందంగా. ఎందుకంటే టోరీ అనేది చాలా పెద్ద ప్రపంచం అండి. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు వింటుంటారు ఎక్కువగా. అవును. చూసారా, ఇప్పుడు టోరీ ద్వారా మీరు నాకు కలిసారు. అవును, నాకు అదే ఆనందంగా ఉంది. మళ్ళీ మనం వాకింగ్ చేయాలండి ఈసారి నేను వచ్చినప్పుడు. రండి, మీరు వచ్చినప్పుడు మీరు చెప్పండి, మనం డెఫినెట్ గా వి విల్ మీట్ అండ్ మనం కలుసుకుందాం. మనం మళ్ళీ వాకింగ్ చేద్దాం. నేను వస్తాను సార్ మీతో పాటు. అదే అంబరీష్ గారు, మీతో పాటు నేను కూడా నడుస్తాను. తప్పకుండా సార్. ఇది టోరీ అనేది చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ప్రపంచంలో అందరు వింటుంటారు, అన్ని దేశాల వాళ్ళు. ఎందుకంటే FM రేడియో అంటే ఓన్లీ హైదరాబాద్ కదా వినేది. అవును. ఇంటర్నెట్ రేడియో అనేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సెల్ ఫోన్ లో లేని టెక్నాలజీ మారే కొద్ది మొత్తం చాలా వింటుంటాడు. అందులోనూ రవిశంకర్ గారు పుణ్యం అంటూ మాకు ఫుల్ టైం పాస్. ఇప్పుడు టీవీ సీరియల్ గానీ ఏం వినం మేము, జస్ట్ టోరీ వింటాం. అంటే ఒకటి డిఎంకే గారు మనతో పాటు నడుస్తా అన్నారు. ఆయన బర్నింగ్ బ్లడ్ కాబట్టి మనతో పాటు నడవరేమో, పరిగెడతారేమో. నేను పరిగెత్తాను సార్. స్పోర్ట్స్ మ్యాన్ సార్, స్టేట్ ఛాంపియన్. చూస్తేనే తెలుస్తుంది. స్టేట్ ఛాంపియన్ సార్. 10 కిలోమీటర్స్ మారుతాను, అది లాంగ్ రన్స్. ఇప్పుడంటే ముసలి అయిపోయింది. అందులో ఇప్పుడు ఎయిర్ షూస్ వచ్చినాయి నైక్ లో, వేసుకున్నానికి దొరకడం లేదు సార్. నేను మామూలు క్యాన్వాస్ షూస్ తోటే పరిగెత్తా. మీకు ఎందుకంటే చెప్పులు వేస్తే బెస్ట్ సార్. ఎందుకంటే మీకు బర్నింగ్ కదా, పరిగెత్తామని చూస్తుంటారు. అందుకని మీకు చెప్పులు తెస్తే బెస్ట్. ఓకే సార్, మీరు ఎలా అంటే అలాగా. 59 ఏళ్ళు ముసలి ఒట్టి కాడతోనే వస్తాను సార్, బేర్ ఫుడ్ తోటైనా. అప్పుడు నేను బేర్ ఫుడ్ తోటి పరిగెత్తానండి. ఇప్పుడు స్పోర్ట్స్ ఛాంపియన్ అయినప్పుడు 10 కిలోమీటర్స్ మారడానికి వచ్చినప్పుడు ఇక్కడే హైదరాబాద్ నేను.
బేర్ ఫుట్ తోటి వెళ్తుంటే. ఇంకేంటి సార్ మోదీ గారు మీ కొత్త వెంచర్స్ ఏంటండి? ఇప్పుడు అదిరిపోయింది అని ఒక సినిమా స్టార్ట్ అయిందండి. జస్ట్ వరుణ్ సందేశ్ హీరో, వెంకట్ ప్రసాద్ గారు డైరెక్టర్. టైటిల్ అదిరిపోయింది, క్యాప్షన్ ఏమో అందరికి, టైటిల్ ఏమో అదిరిపోయింది, క్యాప్షన్ అందరికి. అదొకటి. మళ్ళీ ఫీల్ మై లవ్ అని ఇంకో లవ్ సబ్జెక్ట్ జరుగుతోందండి. అలాగే జెమినీలో ఈవినింగ్ 6:30కి శ్రావణి సుబ్రహ్మణ్యం టీవీ సీరియల్లో మెయిన్ విలన్ గా చేస్తున్నాను. అలాగే 12:30కి మా ఇంటి ఆడపడుచులో కూడా మెయిన్ విలన్ గా చేస్తున్నానండి. వెరీ నైస్ అండి సార్. అవి నా బిజీ ప్రోగ్రామ్స్. ఎందుకంటే మాకు ఎట్లా మీరు కలుస్తారా అనుకుంటున్నాను. ఒక 1 డే ఎప్పుడన్నా వచ్చిన తర్వాత కలుద్దాం అనుకుంటున్నాను. నేను తీసుకెళ్తాను సార్. మంచి వాక్ ప్లాన్ చేసుకున్నాం వచ్చిన తర్వాత. ఎందుకంటే మేము స్టోరీ వింటుంటామండి మీరు మాట్లాడేటని. ఇప్పుడు మేము ఒక 2 hours టైం ఫుల్ స్పెండ్ చేస్తాము. నిద్ర లేచి మొట్టమొదటి నేనేనండి నిద్ర లేపి వాళ్ళ నిద్ర చెడగొట్టేది నేనే. పొద్దున్నే డిఎంకే గారు ఇప్పుడే ఆన్ చేసాం మీ వాయిస్ వినపడుతుంది అంటారు. పాపం వాళ్ళ కాస్త స్కైప్ లో కాల్స్ లిఫ్ట్ చేయమని చెప్పండి. స్కైప్ లో సింగపూర్ మలేషియాలో ట్రై చేస్తున్నారు పాపం. డెఫినెట్ గా చెప్తానండి, డెఫినెట్ గా చెప్తాను. సుష్మ గారు ఫోన్ చేశారు, మీరు చెప్పారట కదా. సుష్మ గారికి మీరు చెప్పారట కదా, నిన్న ఫోన్ చేశారు ఆవిడ. చెప్పారు. అదే ఎందుకంటే స్కైప్ లో కూడా వేరే వాళ్ళు ఉన్నారు పాపం. నేను అంతా ట్రై చేశారంటే మీరు లిఫ్ట్ చేయలేదు. అయ్యో, నిన్న తేజ గారు వచ్చారు, మీరు కూడా చేస్తారనుకోండి. నిన్న చేయలేదు, మీరు బిజీగా ఉన్నట్టున్నారు. నేను వింటా ఉన్నాను ఫుల్. నేనంతా చాలా వర్క్ ఉంది నాకు. ఓకే సార్, భలే వాళ్ళు మీ బిజినెస్ చూసుకోండి సార్. వింటున్నారు కదా చాలు మాకు, మీరు ఉంటేనే. మొత్తం వింటున్నాను, సమస్య లేదు, వింటానండి బాబు నేను. చాలండి, అది చాలు నాకు. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఛాన్స్ ఇద్దామని చెప్పి నేను చేయలేదు. వెరీ గుడ్ గ్రేట్ అండి. అది మీరు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అండి. బాయ్ సార్, హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్ అండి, టేక్ కేర్. ఇదండి అంబరీష్ గారు సౌత్ కేరళ నుంచి. మీరు కనుక అమెరికా వెళ్తే హ్యాపీగా అసలు కాలు కింద పెట్టినాడు, మొత్తం ఆయన చూసుకుంటారు. 15 వస్తున్నానండి, జూన్ 15 ల్యాండ్ అవుతున్నానండి. 16 రెస్ట్ తీసుకుంటే జట్లాకు 17 కలుద్దాం అన్నాడు. 17 తారీఖు ఈయన అదృష్టం చూడండి, విశ్వనాథ్ గారి సన్మానం. అది పావని ప్రసాద్ నా ఫ్రెండే చేస్తున్నానండి. అది ఇక్కడ మన లలిత కళా తోరణంలో బాలసుబ్రహ్మణ్యం గారి ఆర్కెస్ట్రా, విశ్వనాథ్ గారి సినిమాలో నటించిన హీరోయిన్లు అందరూ వస్తున్నారు అక్కడికి. సార్ నాకు అంటే ఇప్పుడు రచయిత కావాలనుకుని వచ్చే వాళ్ళకి ఒక ప్రాథమికంగా ఏ లక్షణాలు ఉండాలంటారు? ఎటువంటి లక్షణాలు ఉంటే రచయిత అయ్యే? సినిమా రచయితకి ముఖ్యంగా ఏం లేదండి. సినిమా రచయితకి కావాల్సింది మెయిన్ పరిశీలన, అబ్జర్వేషన్. మెయిన్ కావాల్సింది అబ్జర్వేషన్. రెండోది సినిమాల్లోకి రావాలంటే కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, దాంతోపాటు డెడికేషన్, అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్. దీన్ని ఇంకా ఇది తప్ప ఇక సినిమానే తినాలి, సినిమానే తాగాలి, సినిమాలోనే ఉండాలి అనుకుంటూనే ఇక్కడికి రావాలి. ఎందుకంటే 1,000,000 మంది వస్తే ఒక్కడే సక్సెస్ అవుతాడు ఇక్కడ. అంత సీరియస్గా తీసుకుంటేనే ఈ ఫీల్డ్కి రావాలి, లేకపోతే టైం వేస్ట్ ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ పూర్వంలాగా ఓన్లీ సినిమా ఒక్కటే గ్లామర్ ఫీల్డ్ కాదు, ప్రతి ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్ అయిపోయింది. ఈ కంప్యూటర్ మనకి ప్రతి దాంట్లో కూడా మన పబ్లిక్ ఫిగర్ అయిపోవచ్చు కష్టపడితే ప్రతి దాంట్లో. అందుకని ఈ సినిమాకి రావాలంటే ఒక నిరంతరమైన శ్రమ, కఠోర శ్రమ. ఒక బార్డర్లో ఉండే సైనికుల్లా ఉండాలి. ఉంటే బిజీగా ఉంటాం, లేకపోతే ఖాళీగా ఉంటాం, లేదా గజిబిజీగా ఉంటాం. ఉంటే బిజీగా ఉంటాం, లేదా ఖాళీగా ఉంటాం, లేదా గజిబిజీగా ఉంటాం. కదా, మూడింటిని తట్టుకోగలగాలి. అది ఆఫర్లు సక్సెస్ తట్టుకోగలగాలి, ఫెయిల్యూర్ సక్సెస్ రెండు తట్టుకోగలగాలి, సమానంగా తీసుకోగలగాలి. ఎందుకంటే మనం మనుషులమే కదా, టెన్షన్ అయిపోతుంది ఎప్పుడు కూడా సక్సెస్లో. ఫెయిల్యూర్లో ఏమో ఒక తెలియని డిప్రెషన్ వస్తుంది. వాటిని అధిగమిస్తూ మనం ముందుకెళ్ళగలగాలంటే దీంట్లో కాన్సన్ట్రేషన్ విపరీతంగా కావాలన్నమాట. మెంటల్ బ్యాలెన్స్ అది ఉంటే మనం డెఫినెట్గా ఇక్కడ ఏదైనా ఒక గుర్తింపు తెచ్చుకోవచ్చు అంటారు. అదండి వర్ధమాన రచయితలకి ఆయన చెప్పేది. అంటే ఇప్పుడు ఒక్కొక్క కథ తయారు చేసేటప్పుడు మీరు పరిశీలించే అంశాలు ఏంటండి కథలో?
అది హీరోకి అంటే ఇప్పుడు పలానా హీరో కథ కావాలంటే ఆ హీరో కోసం కథ తయారు చేస్తారా? అంతేనండి. అంతే. హీరో పలానా హీరో అని చెప్తే ఆ హీరో కోసమే చేస్తాం. మామూలుగా హీరో అని చెప్పుకుని కొంతమంది చిన్న హీరోలు అనుకోండి, ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కావాలండి అంటే చిత్రమలార చిత్రం లాంటి ఆ టైపు చేస్తాం. ఫ్యామిలీ డ్రామా అలా ఉండాలంటే అంటే ప్రెసిడెంట్ గారి పెళ్ళం ఆ టైపు చేస్తాం. యాక్షన్ ఓరియంటెడ్ కామెడీ ఇలా కావాలి అంటే నేను బిగినింగ్ డేస్లో రాశాను. డాకు, రే చుక్క, మాయిలాడి, వేగు చుక్క, పగడి చుక్క, భగవాన్, సత్యారెడ్డి గారు ఆయనకి రాశాను వరుసగా 9 సినిమాలు. ఆయన కూడా చాలా పెద్ద ఫిగర్. పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారి అబ్బాయి, డాక్టర్ మిత్ర గారి తమ్ముడు, పుచ్చలపల్లి సుందరయ్య గారి వాళ్ళ పెదనాన్నే ఆయన తమ్ముడు కొడుకు, రామచంద్రారెడ్డి గారి కొడుకు. గ్రేట్ పర్సనాలిటీ అతను, మంచి ఫ్రెండ్ అనమాట. ఆయనకి నువ్వు 9 సినిమాలు రాశాను వరుసగా. ఏంటంటే అన్ని హిట్లే. 9లో కూడా లాస్ట్ అండ్ ఫౌండ్ ఒకే కథ 9 సార్లు రాశాను. ఇది విచిత్రం అండి. ఒకే కథ 9 సార్లు. చిన్నప్పుడు అన్నదమ్ములు విడిపోవడం మళ్ళీ కలుసుకోవడం, ఒక్కో సినిమాలో ఒక్కోలాగా. అది అంటే ఒకటే ఫార్ములా. అంటే ఒకసారి ఇటు నుంచి చూపించారు, ఒకసారి ఇటు నుంచి చూపించారు, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ చూపించారు. సినిమా స్టార్ట్ అయ్యేలా ఒక సినిమాలో ఏంటంటే స్టార్ట్ అయ్యేసరికి ఎవరెవరో డిఫరెంట్ 3 సెక్టార్లో ముగ్గురు ఉంటాడు. ఒకడు పోలీస్ ఇన్స్పెక్టర్గా, ఒకడు రౌడీగా, ఇంకోటి ఏదో ఇదిగా, పెద్ద డాన్గా అలా ఉంటారు. ఇంటర్వెల్ వచ్చేటానికి బ్రదర్స్ అని తెలుస్తుంది. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్. ఇంకో సినిమాలు ఏంటంటే ఓపెనింగ్ ముగ్గురు అన్నదమ్ములు, చిన్న పిల్లలు, వాళ్ళ అమ్మ పెంచుతూ ఉంటుంది. ముగ్గురు ఒక తిరణాల్లో విడిపోతారు. ఆ తర్వాత 3 దారులు వెళ్తారు, తర్వాత కలుసుకుంటారు. అలా దీన్నే అటు తిప్పి ఇటు తిప్పి ఆ కథ తప్ప ఇంకేది నచ్చేది కాదు. ఏది తీసుకున్నా లాస్ట్ అండ్ ఫౌండే. ఇది బాగా విచిత్రంగా ఉందండి, చాలా డిఫరెంట్ గా ఉంది ఇది. ఎందుకంటే ఒకే కథని 9 సార్లు సినిమాకి తీయటం అనేది ఆయనకే సాధ్యమైంది, రాయటం మీకే సాధ్యమైంది. ఇది అంత మామూలు విషయం కాదండి, ఇది నిజంగా ఇది రికార్డు. చాలా చాలా సంతోషంగా ఉంది సార్ ఇది. అంటే మీకు ఒక్కోసారి సిచ్యుయేషన్లో డైలాగులు రాసేటప్పుడు దర్శకుడు ఎప్పుడన్నా విసిగించవచ్చు, నాకు ఇట్లా కాదు, ఇంకా డెప్త్ కావాలి, నాకు అట్లా కావాలి, ఆ సినిమాలో అలా కావాలి, రిఫరెన్సెస్ చెప్తుంటారు ఒకసారి. అంటే మీ ఇండివిజువల్గా మీ వ్యక్తిత్వంతో మీరు ఎవరికి కాలర్ వచ్చారని మాట్లాడదాం, అంటే ఎవరికి ఇంప్రెషన్ లేకుండా మీ సొంతంగా రాద్దాం అనుకుంటే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళ విధంగా అలా కావాలి ఇదని అడుగుతుంటే కొంచెం మీకు ఇబ్బంది పడే సన్నివేశాలు ఉన్నాయండి? అలాగే ఉండవండి. ఎప్పుడు కూడా సినిమా అనేది ప్రొఫెషన్ కదా, ఇది కమర్షియల్ మీడియా. మన ఎదురుగా ఉండే దర్శకుడిని మెప్పించలేకపోతే లక్షలాది మంది ప్రేక్షకుల్ని మెప్పిస్తాం కదా. అందుకని మీకు నచ్చే వరకు నేను పని చేయాలి, దాంట్లో నేను నచ్చుకుంటూ చేయాలి, అంతే తప్ప నేను కాదు. అల్టిమేట్ మీరే డైరెక్టర్, ప్రొడ్యూసర్ హ్యాపీ అవ్వాలి. ఇది కాకపోతే ఇంకోటి, ఇది ఇలాగే ఉండాలి. రామాయణం ఇది భారతం కాదు కదా, ఇది జస్ట్ 2 hours సినిమా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఆ ఎంటర్టైన్మెంట్ని మనం ఎంత బాగా చేసాం, మిమ్మల్ని ఎంత మెప్పించాం అనేది. అంతేగాని కోపం తెచ్చుకోవడం, మార్చడం, మొండిగేయడం అలా ఉంటారేమో కొంతమంది. నేను అలా కాదు. నాతో అందుకనే డిస్కషన్స్ ఉంటాయి తప్ప ఆర్గ్యుమెంట్స్ ఉండవు, చర్చలు ఉంటాయి తప్ప వాగ్యుద్ధాలు ఉండవు, అసలు ఉండవు. మనకు కాల్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? నా పేరు సుష్మా, నేను మిచిగాన్ నుంచి కాల్. యా సుష్మా గారు, మీరు ఎస్టర్డే నిన్న కూడా ఫోన్ చేశారు. వెరీ నైస్ అండి. మన స్టూడియోలో 189 సినిమాలకి రాసిన అద్భుతమైన రచయిత, సినీ రచయిత తోటపల్లి మధు గారు ఉన్నారు. ఆయన చక్కటి నటులు కూడా, వారితో మాట్లాడండి. సుష్మా గారు నమస్తే. మధు గారు, నేను చాలా వాటిల్లో మిమ్మల్ని చూశాను. థ్యాంక్ యూ. నమస్తే సుష్మా గారు, మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. చెప్పండి. బాగుంది అండి. మీరు శ్రావణి సుబ్రహ్మణ్యం. అవునవును, చూసారా, దాంట్లో విలన్ గా చేస్తా ఉన్నాను. అవును, థ్యాంక్ యూ. ఎలా ఉంది సీరియల్ అది? ఏమో, నేను అప్పుడు చూసాను, అప్పుడు బాగుంది. మీరు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు దాంట్లో. థ్యాంక్ యూ. ఏంటండి ఇంకా మీ ఫ్యూచర్ ప్లానింగ్స్? ఇప్పుడు ఒక 3 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయండి. ఒకటేమో టైటిల్ అదిరిపోయింది, టైటిల్. క్యాప్షన్ ఏమో అదిరిపోయింది, క్యాప్షన్ ఏమో అందరికి. అదనమాట. ఇంకోటేమో ఫీల్ మై లవ్ అని ఒక లవ్ సబ్జెక్టు. ఇంకోటి బాలకృష్ణ గారు ఒక సబ్జెక్ట్ తయారు చేశానని డిస్కషన్స్ జరుగుతున్నాయండి. అవి నా రైటర్గా నా ప్రాజెక్ట్స్ అవన్నమాట. ఆర్టిస్ట్గా ఒక 2 ఫిలిమ్స్లో చేస్తున్నానండి, ఇంకా పేరు పెట్టలేదు. ఈ సీరియల్స్ 2 చేస్తున్నానండి. మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి ఆడపడుచు అండ్ శ్రావణి సుబ్రహ్మణ్యం.
మీరేం చేస్తుంటారు సుష్మా గారు? నేను మ్యారీడ్ ప్లస్ నేను చదువుకుంటున్నాను, ఎంఎస్ చేస్తున్నాను. ఎంఎస్ చేస్తా, బ్యూటిఫుల్. గుడ్ గుడ్. కాలేజ్కి వెళ్తా, ఒకసారి కాల్ చేద్దాము. ఎందుకంటే చేసుకోవచ్చు కదండి, కాల్ చేసుకోవడం ఎందుకు సుష్మా గారు? నేను నా బ్రదర్ అంబరీష్ కి హాయ్ చెప్పండి ఒకసారి. షూర్ అంబరీష్ గారు చెప్పారు, ముందే మాట్లాడారు. ఆయన మాకు బ్రాండ్ అంబాసిడర్ అండి. హీ ఈజ్ అవర్ బ్రాండ్ అంబాసిడర్. I know it. He's a nice friend of me and a nice human being అండి. And మీ బ్రదర్ ఓకే, వెరీ గుడ్, నైస్ అండి. ఇంకా నాకు ప్రభాస్ మూవీలో నుంచి చలి చలిగా సాంగ్, దమ్ములో నుంచి రోలర్ సాంగ్ ఏదో ఒకటి ప్లే చేయండి. రూలర్ పాట కానీ ప్రభాస్ సినిమాలోంచి చలి చలిగా మిస్టర్ పర్ఫెక్ట్. యా ఓకే తప్పనిసరిగా వేస్తామండి. సుష్మా గారు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఇంకా నాకు ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సుష్మా గారు. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే అండి, టేక్ కేర్, బాయ్. యా, మరో కాలర్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో డైనమిక్ గారు. హాయ్ మ్యామ్, మేనో హూ ఇస్ ఆన్ ద లైన్? హలో, నా పేరు జ్యోతి అండి, బాగున్నారా? హలో మధు గారు. నమస్తే, బాగున్నారండి? నమస్తే అండి. మీరు చిత్రం బలారి చిత్రం రైటర్ చూసి నెట్ లో చేస్తున్నానండి. మోసం మూవీ అండి. దానిలో డైలాగ్స్ అన్ని మీ క్రియేషనా సార్? అవునవునవును, యాక్చువల్ గా అది నా స్టేజ్ ప్లే అండి. ప్రేమ పురాణం అని నా స్టేజ్ ప్లే. మురళీమోహన్ ప్రసాద్ బాబు వాళ్ళు ప్లే చేశారు 1984లో. దాన్నే 91లో చిత్రం బళారే విచిత్రం సినిమాగా చేశాను అనమాట. ఎన్ని డైలాగ్స్, ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది ఆ మూవీ. దాంట్లోనేనండి బ్రహ్మానంద గారు నీ యాంకమ్మ అనే డైలాగ్ అక్కడ మొదలైంది. అదే ఆ డైలాగ్ అసలు ఉత్సవం అయిపోయిందిగా. మీకు ఇంకోటి ఉండే దాంట్లో బ్రహ్మానంద గారి వండర్ఫుల్ సీన్ ఉంటుందండి. ఆయన అంటే మామూలుగా యాక్ట్ చేయరా అంటే చేస్తానని ప్రార్థన చేస్తానంటాడు. ప్రార్థన ఇక్కడ కాదు, బయట పెట్టుకోంటారు. పరా బ్రహ్మ పరమేశ్వర వస్తాడు. లోపలికి వచ్చి నేను వీడి మామని, వీడికి ఇది నా కూతురు అంటే అని బాగా చేశారా అన్నాడు. చూస్తాడు ఒక చూపు, అసలు అది ఆసమ్ అండి. యాక్టర్స్ అందరూ కూడా అద్భుతం. ఆ రేంజ్ కామెడీ మళ్ళీ ఇప్పుడు నేను త్వరలో అలాంటి సినిమాని ఒకటి చేస్తున్నానండి. అదిరిపోయింది. అది దాని పేరే అదిరిపోయింది. అందరికి క్యాప్షన్ వరుణ్ సన్యాసి హీరో అండి దాంట్లో. చాలా సంతోషం అండి మీతో మాట్లాడడం. నాకు అలాగే చాలా సంతోషంగా ఉంది. అండ్ మురళి గారు, మీ 6th ఎలిమెంట్ చూసాను, అదరగొట్టేశారు సార్ మీ యాక్షన్. నిజంగా బాగుందండి ముఖస్థితి. నో నిజంగా చూస్తున్నాను యూట్యూబ్ లో పెట్టుకుని. మా హస్బెండ్ వచ్చి ఏం చూస్తున్నావు అంటే, ఈయన మా డిఎంకే గారు యాక్ట్ చేస్తున్నారంటే ఆయన నన్ను ఏకాదిగా చూసి ఎవరు చిట్టాల రేంజ్ లో చెప్తున్నావు అని చూసారు. కానీ ఇట్స్ సో గుడ్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమానం, మీ సపోర్ట్ ఇంకా ఎగ్జాక్ట్లీ అండి. అసలు ఎవరనుకున్నారు మా డిఎంకే గారు ఇంకా చాలా మూవీస్ లో రాబోతున్నారని చెప్తున్నాను నేను. అవునా అన్నట్టు చూస్తున్నారు సార్. జ్యోతి గారు, మీరు ఇక్కడ విన్నాయని నమ్మేస్తున్నారా? మీరు వస్తారు, తప్పకుండా వస్తారు. కాదండి, చాలా బాగా చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రామిస్లన్నీ మీరు నిజంగా నమ్మేస్తున్నారా? వాళ్ళు చెప్పినవన్నీ, డైరెక్టర్స్ చెప్పినవన్నీ? వాళ్ళు చెప్పినవి కాదు, మాకు అనిపించినవి నేను నమ్ముతున్నా. ఓకేనండి. ఎనీవే, లెట్ us hope for the best అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుష్మా గారు. జ్యోతి గారు అండి. జ్యోతి గారు. ఓకే జ్యోతి గారు, నైస్ టాకింగ్ టు యు. హావ్ ఎ నైస్ డే, బై బై, టేక్ కేర్. హలో వెల్కమ్ టు టాలీ. యా, ఎవరండి మాట్లాడేది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సుధా అండి, డిఎంకే గారు. యా, సుధా బిక్కీ గారు, న్యూయార్క్ నుంచి. నమస్తే సుధా మిక్కీ గారు. న్యూజెర్సీ సుధా మిక్కీ గారు, నేను తోటపల్లి మధు మాట్లాడుతున్నాను. చెప్పండి. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి, థ్యాంక్ యూ.
మీ సీరియల్ నుంచే ఫస్ట్ నాకు తెలుసండి, అంటే పేరు వినడమే కానీ చూడడం మాత్రం నాకు ఫస్ట్ మా ఇంటి ఆడపడుచులోనే చూసాను నేను. కానీ ఇట్ వాజ్ సో నైస్ అండి యాక్టింగ్, అసలు అద్దరింది దాంట్లో మీది అన్ని షేడ్స్. ఆయన చాలా స్టేజీ ఆర్టిస్ట్ అండి. ఆయన ఈ మధ్య నటన మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నేను వింటూ ఉన్నాను, అందుకని కాల్ చేయలేదు ఫస్ట్ నుంచి, మొత్తం విందామని. జమీందారీ ఫ్యామిలీ అండి ఆయనది. తోటపల్లి అనే గ్రామ ఏరియాకి జమీందార్స్, అగ్రహారం, దానికి జమీందార్స్ అండి. వాళ్ళ నాన్నగారు డాక్టర్ గారు, అక్కడి నుంచి ఇటు రైటర్గా వచ్చారు. డిగ్రీ పూర్తి చేసుకుని సినీ పరిశ్రమకు వచ్చి ఇప్పుడు 189 సినిమాలు రాశారు ఆయన. మాట్లాడే విధానం కూడా ఎంత బాగుందండి. సో నైస్ టు హియర్. నేను మీకు ఇంకొకటి షేర్ చేసుకోవాలి ఇక్కడ, అందుకే కాల్ చేస్తాను. యాక్చువల్గా మధు అని మాకు యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండే వాళ్ళండి. సారీ టు సే, యాక్చువల్లీ హీ పాస్డ్ అవే లాస్ట్ ఇయర్. కానీ హీ లుక్స్ లైక్ యూ అండి, అసలు సిమిలర్ గా మీరిద్దరు. నేను మా ఇంటి ఆడపడుచు సీరియల్ నేను యాక్చువల్ గా దానికోసమే చూసేదాన్ని ఎక్కువ. ఈవెన్ వాయిస్ కూడా అండి, అసలు నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు మా ఇంటి ఆడపడుచు షాక్ నేను. ఆయనే ఏమో అనుకున్నాను ఫస్ట్ నేను. యాక్చువల్ గా ఆయన సడన్ గా డెత్ అండి. ఆయన పేరు కూడా మధువేనండి. ఆయన పేరు కూడా మధువే అండి. మై గుడ్నెస్, ఇంత దారుణం సిమిలారిటీసా? మొహం, పోలికలు, వాయిస్ ప్లస్ పేరు. నేను ఫస్ట్ టైం మా ఇంటి ఆడపడుచు చూసినప్పుడు వాయిస్ కూడా అండి సిమిలర్ వాయిస్. అదే కొంచెం పెక్యులర్ వాయిస్ ఇలాగే ఉంటది ఆయన వాయిస్ కూడా. నాకు నిజంగా ఆయన ఉండుంటే ఎప్పుడైనా ఇట్లా, ఈ రోజు నాకు నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అసలు. ఈ విధంగా కూడా మీకు ఒక తీపి గుర్తుగా మారినందుకు డిఎంకే గారికి చాలా చాలా థ్యాంక్స్. నాకు ఇంతో మాట్లాడే ఛాన్స్ వచ్చింది మీ వల్ల. నిజంగా అసలు ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ నేను లాస్ట్ జూన్ లో అండి యాక్చువల్ గా వెళ్ళాను ఇండియాకి. యాక్చువల్ గా నేను అదేమో మరి నాకు తెలియదు, నేను అదృష్టం అన్నాను కానీ బట్ నాకు ఛాన్స్ దొరికింది. నేను వెళ్ళినప్పుడే ఆయన 1 month కి చనిపోయారు. బట్ హీ వాజ్ దేర్ టిల్ ఐ గో దేర్ అని. నేను అదే ఐఎమ్ సో లక్కీ యాక్చువల్ చూడగలిగాను ఆయన్ని అని. ఆయనకి లివర్ లో ఏదో జాండీస్, ఎప్పుడో వచ్చిన జాండీస్ ఉండిపోయి, ఐ మీన్ ఇట్ వాజ్ సడన్ అన్నమాట. ఇట్ వాజ్ వెరీ సడన్ యాక్చువల్లీ. తనకి ముఖం చూస్తే చెప్పేసే ఇది కూడా ఉండేదండి. చెప్పేసేవాళ్ళు ఊరికనే మొహం చూసి, అంటే ఫ్యూచర్ కూడా చెప్పేవాళ్ళు, ఏం జరిగింది పాస్ట్ చెప్పేవాళ్ళు. సో టాలెంటెడ్ అండి. నా మొహం చూడకండి, నాకు రాదు. డిఎంకే గారు నా మొహం చూస్తున్నారు. అది ఎవరో మహానుభావులు కొంతమందికి అలాంటిది, నాకు అలాంటిదే లేదు సార్. బ్రహ్మాండ రైటర్ మీరు. నేను ఒకటి మాత్రం చెప్పగలను, నా మొహం చూసి నేను అందంగా ఉన్నానని మాత్రం చెప్పుకోగలను అద్దంలో. అంతవరకు నేను చేయగలను. సార్ వీకెండ్ సార్ చక్కగా కడగలము. కళ్ళు కూడా చూసానండి. సుత్తి ఒకటి టోపీ పెట్టుకొని సుమ ఒకటి పక్కన నస సతాయించేస్తుంది ఆవిడ. అమ్మో ఇక్కడ తీసుకురావాలండి, ఈ మాట్లాడిందంటే నన్ను పేక పట్టుకుంటుంది. అవునండి, షీఈస్ నైస్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండి. రాజీవ్ కన్నా ముందు ఎక్కువగా నాకు సుమే ఫ్రెండ్. ఏదండి పొద్దున్న వస్తే ఎలా ఉంటుందో, ఒక 4 ఎపిసోడ్లు చేసినా రాత్రి 12 కూడా అలాగే ఉంటుందండి. ఏంటారు? గారు నాకు ఇంకో క్వశ్చన్ అండి. మీరు సాయిబాబాది మీరే స్టోరీ కూడా మీదేనా అండి? అంటే యాక్చువల్లీ షిరిడి సాయి సంస్థానం వాళ్ళు పత్తి నారాయణరావు గారిది సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా, అలాగే బాపట్ల హనుమంతరావు గారు షిరిడి సాయిబాబా మీద రాశారు అదొకటి, మళ్ళీ శంకర్ గారు అని చెప్పి ఇంకో ఆయన రాశారు. ఆ 3 చదువుకొని సినిమా స్క్రీన్ ప్లే మాత్రం నేనే వర్క్ చేశానండి. నేనే వర్క్ చేసి డైలాగ్స్ నేనే రాశాను. ఆ డైలాగ్స్ అన్నీ కూడా ఎంత మొత్తం 10 days కంప్లీట్ చేశానండి ఆ స్క్రిప్ట్. నేను రాసిన 189 సినిమాలో ఈ రోజుకి మా ఇంట్లో క్యాలికో బైండ్ చేసి ఉన్నది అదొక్క సినిమానే, మిగతా స్క్రిప్ట్. ఇంకే సినిమా నేను అక్కడ రాస్తే హోటల్లో నుంచి ఇచ్చేసి పారేసి వచ్చేస్తాం. ఫైనల్ వర్షన్ వాళ్ళకి ఇచ్చేసి రఫ్ అంతా అక్కడ లేకపోతే ఎక్కడ పెట్టుకుంటామని ఏ స్క్రిప్ట్ లేదు నా దగ్గర. 189 అంటే చిన్న రూమ్ కావాలండి స్క్రిప్ట్ పెట్టుకోవడానికి కదా. ఆ ఒక్క స్క్రిప్టే
చేసి ఇప్పటికి మా ఇంట్లో ఉంది. సో దాంట్లోనండి బాబా సాయి బాబా, సాయి బాబా, ఇళయరాజా పాటలండి మొత్తం 3 days లో చేశారు అన్ని సాంగ్స్. మా పాపాలు దీపాలు నువ్వే వెలిగించినవయ్యా. పాట కూడా చాలా వండర్ఫుల్. ఒకదాని నుంచి ఒకటిలేండి. నాకు బాగా గుర్తున్న సినిమా అండి అది, ఎందుకంటే నాకు ఆ పాటలు బాగా నచ్చినాయి. సుధ గారు మీరు పర్మిషన్ ఇస్తే మీ వెనక 2 కాళ్ళు ఉన్నాయి, ఆ 2 కాళ్ళు పట్టు లాగేస్తాను ఇప్పుడు. అడిగేసి పెట్టేస్తాను, తర్వాత నాకు ఆన్సర్ చెప్పండి. సాయిబాబా గారిది అంటే మీరు అంతా చదివేశారు కాబట్టి నేను అడుగుతున్నాను. వాళ్ళ తల్లిదండ్రుల గురించి యాక్చువల్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు అని చాలా మంది చెప్తారు. కానీ నేను ఒక ఎడిషన్ తెచ్చుకున్నానండి లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు. దాంట్లో ఉంది. నేను చాలా మందికి చెప్తున్నాను, అంటే సాయిబాబా గుడ్లు ఉంటాయి కదా ఇక్కడ వెళ్ళినప్పుడు, నేను ఐ వాజ్ డిస్కసింగ్. సో వాళ్ళు అంటున్నారన్నమాట, మేము ఒక ఆమె అంటుంది, నేను 1,000,000 times చదువుకుంటాను, పారాయణం చేస్తుంటాను, నీకు ఎక్కడ దొరికింది ఇట్లా తల్లిదండ్రుల గురించి మెన్షన్ చేసింది, ఎక్కడా లేదు అని ఆవిడ అంటుంది. నాకు నేను చదివే బుక్ లో ఉందండి. ఏమని? తల్లిదండ్రుల గురించి మెన్షన్ చేశారు. అంటే ఒక పర్టికులర్ ఒక బుక్ లో ఉందండి. ఏమనంటే ఒక బ్రాహ్మణ దంపతులకి పుట్టారని, ఆయన 7 ఏళ్లు పెరిగారని, తర్వాత ఒక పకీరు తీసుకెళ్లి పెంచుకున్నారని ఒకే ఒక చోట ఉంది. అది మిత్ లాగా ఉంది కాబట్టి మేము టచ్ చేయలేదు. వాళ్ళు వెంటనే వదిలేశారు, అంటే అడవిలో ఆయన శివుడి దర్శనం కోసం అని వెళ్ళిపోతాడు. సో అందుకని పుట్టిన వెంటనే అడవిలో వదిలేస్తారు. సో ఒక బ్రాహ్మణ దంపతులు అటు వస్తా వాళ్ళకి పెంచుతారు. బ్రాహ్మణులని మెన్షన్ చేయలేదు కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు అండి వాళ్ళు. సో వెంకటేశ్వర స్వామి భక్తులు తర్వాత వెంకటేశ్వర స్వామి వెంకుస అని ఆయనకి గురువు గారు, ఆయన వెంకటేశ్వర భక్తి అని ఒక మేబీ బ్రాహ్మణ్ ఉండొచ్చు, నాకు అది తెలియదు. సో ఒక ఫ్యామిలీ పెంచుతారు, తర్వాత గురువు దగ్గరికి వెళ్తారు, అట్లా పోతుంది అనమాట స్టోరీ. సో ఇస్ ఇట్ ట్రూ అంటే నాకు తెలియదు, ఎవరికి తెలియదు అంటున్నారు. నాకు ఈ ఎడిషన్ లో దొరికింది అది. సుధ గారు మీరు మధు గారిని అడిగినా, నన్ను అడిగినా, ఇంకోళ్ళని అడిగినా దీనికి వచ్చే సమాధానం కన్నా మీరు బాబాని అడగండి, ఖచ్చితంగా ఆయన మీకు సమాధానం ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. మీరు ధ్యానంలో కూర్చోండి, మెడిటేషన్లో బాబాని ఆవాహన చేసుకోండి, ఆయన తలుచుకుంటూ ఇది నిజమా కాదా బాబా నాకు చెప్పంటే ఆయన విత్ ఇన్ 24 hours విల్ గివ్ యూ ఆన్సర్ అండి. షూర్ అండి. అది ఐ నో బెస్ట్, బట్ అన్ని చదివి ఉంటేనే మూవీ అంటే ఇట్స్ నాట్ ఇది కదా. మధు గారు బట్ నాకు అది వచ్చిందండి, మాకు ఉంది. బట్ అది మిత్తుగా ఉండకూడదు, ఆథెంటిక్ గా ఉండాలని టచ్ చేయలేదు. బాబా బ్రాహ్మణ్ అని కూడా ఎలా చెప్పగలిగామంటే ఆయన చెవులు కుట్టుంటాయి బాబాకి. చెవులు కుట్టు బ్రాహ్మణ్స్ తప్ప ఎవరు పెట్టరు, అందుకని బ్రాహ్మణ్ అని అనుకుంటాం అలా అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ద బెస్ట్ మీకు ఆరోగ్యాలు బాగా ఉండాలని. అండ్ నేను ఏది విమర్శించడానికి కాదు ఈ క్వశ్చన్, జస్ట్ నా అడిగాను. కాదండి సుధ గారు, మీరు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నారు, 3 కాలర్స్ కట్ అయిపోయారండి, మీ పుణ్యం అంట. మళ్ళీ చేస్తారండి మన వాళ్ళు. నేను అడిగిన క్వశ్చన్ కూడా అందరికీ నచ్చదు, నాకు తెలుసు. ఓకే అండి సుధ గారు, నైస్ టాకింగ్ టు యు. నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ. బాయ్ అండి, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అచ్చా, అంటే ఇది చాలా మందికి ఉందండి, బాబా బ్రాహ్మణ్ అని కాదు ముస్లిం అని. విషయం ఏంటంటే ఆయన ముస్లిం ఫకీర్ లాగా ఆయనకి తలగొట్టు కట్టుకోవడం అన్ని ఒక ఆకారం ఉంటుంది మసీదులో ఉండడం. మరి ఆయన వచ్చేసి చెప్పేది భగవద్గీత శ్లోకాలు, మళ్ళీ మసీదులో దీపాలు వెలిగించడం అనేది హైందవ సాంప్రదాయం. మరి ఆ కాంట్రవర్సీ అనేది విచిత్రమైన, ప్రపంచంలో ఎక్కడా ముస్లిమ్స్కి హిందూస్కి పడి చావదండి. ఒక తిరుపతిలోను ఆ షిరిడీలో మాత్రం ఏ ఇబ్బంది లేదు, అటు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు. నేను ఆశ్చర్యపోయాను, ముస్లిం ఫ్యామిలీ వచ్చింది, ఎక్కడి నుంచి అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు మేము కువైట్ నుంచి వచ్చామన్నారు. అది షేక్ అరబ్ షేక్ ఫ్యామిలీ. వై యూ కమ్ టు తిరుపతి అన్నాం. బాలాజీ అదేదో చెప్పుకొచ్చాడు, ఎంత బాగా చెప్పుకొచ్చాడు. అదేంటే ఇదొకటి మేము అక్కడికి కూడా వెళ్ళాలి, మేము అదే వాట్ ఇస్ దట్ మన అయ్యప్ప దగ్గరికి శబరిమల వెళ్ళాలంటే. అదేమంటే అక్కడ ఆయన ఎవరో ఉన్నారంటాడు, మా వాడు ఉన్నారంటాడు, ఆ ముస్లిం ఎవరో ఉన్నారంట అక్కడ. నాకు ఆశ్చర్యం అనిపించింది. షిరిడీ అయితే సరే అది మసీదు ద్వారకామాయి సర్వమత సమ్మేళనం అది. ఇప్పుడు మీకు ఆయన డాలర్ ఇచ్చిన సత్యసాయిబాబా గారు కూడా మొత్తం అన్ని మతాల గుర్తులు ఉంటాయండి, అన్ని మతాల గుర్తులు ఉండే. అంటే
లాగా ఉంటుంది. నేను మామూలు క్యాజువల్గా నా హోస్ట్గా ఉంటుందండి టోరీలో, దాంట్లో రాశాను నేను అల్లా దేవల్ల యేసుప్రభువే నాకు శ్రీరామ రక్ష అని. అల్లా దేవల్ల యేసుప్రభువే శ్రీరామ రక్ష అని రాశాను నేను, రాస్తున్నాను. ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ అండి, ఎందుకంటే మానవత్వాన్ని మించిన మతం లేదు. భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఒక్కడే, అన్ని దారులు అటే వెళ్ళేది. కాకపోతే ఒక రామ్ అంటాడు, ఒక రహీం అంటాడు, ఒకటి యేసు అంటాడు, ఇంకోటి అంటాడు. ఇందాక మర్చిపోయింది సార్, ఇందాక మా సుష్మా అని. నేను షిరిడి సాయిబాబాలోనే ఓ సిచ్యువేషన్లో అనుకుంటా, మీరు చెప్తుంటే గబుక్కుని స్క్రిప్ట్ అంతా చెప్తాడు. రోహిల్లా, మూర్ఖమైన అజ్ఞానంతో ముస్లిం సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించకు. భగవంతుడు సర్వాకారుడు, నిరాకారుడు. ఏ రూపంలో అయినా ధ్యానించవచ్చు, ఏ పద్ధతిలో అయినా పూజించవచ్చు. అందరి దేవుడు ఒక్కడే, అన్ని మతాలు ఒక్కటే. సబ్కా మాలిక్ ఏక్ హై అంటాడు. సబ్కా మాలిక్ ఏక్, అందరికీ దేవుడు ఒక్కడే. అద్భుతం అండి, రోమాంచితమైంది సార్, మీరు నమ్మండి నమ్మకండి. అసలు ఆ మాటలు వింటుంటేనే ఎంతో అసలు ఆనందంగా అనిపించింది. మనకు ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సౌదీ అరేబియా నుంచి అనుదీప్ మాట్లాడుతున్నానండి. అనుదీప్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను సార్. సార్ మీది ఒక విన్నపం సార్. చెప్పండి. మీరు చివరిలో కీప్ స్మైలింగ్ సైనోరా లవ్ యు ఆల్ అనేటువంటి మాటని వినకుండా నేను ఉండలేను. అంటే మొత్తం సైలెంట్ అయితే ఆ మాట వింటాను. తిరుపతి వెళ్ళొచ్చి నుంచి మీరు సైనోరా అనడం లేదు. ఓకే సార్, సైనోరా అంటాను ఈసారి నుంచి, వాళ్ళ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎంత పవర్ ఉంటుందంటే ఆ విధంగా ఎవరు అనలేరేమో అనే విధంగా ఉంటుంది నిజం చెప్పాలంటే. ఓ థ్యాంక్ యూ అనుదీప్ గారు. మన స్టూడియోలో తోటపల్లి మధు గారు ఉన్నారు, ప్రముఖ రచయిత, సినీ రచయిత. మరి వారితో మాట్లాడండి. ప్రముఖ నటులు, రచయిత. నమస్కారం అండి. నమస్కారం చెప్పండి సార్. ఇప్పుడే మిమ్మల్ని చూశాను అదండి, ఇది ఫేస్బుక్ లో చూసాను. మీకున్నటువంటి కళ్ళలు, నవ్వు, రోషము, వేషం, అది వేషం వేస్తే అలా ఉంటారేమో కానీ మీరు వేషం వేయకుండా అలా ఉన్నారంటే ధన్యవాదాలు. వితౌట్ మేకప్ అండి, అది జనరల్ ఫోటో, అది క్యాజువల్ నవ్వుతున్నప్పుడు తీసిన ఫోటో అది. మీలో ఉన్నటువంటి కళా నైపుణ్యం అంతా కూడా ఆ ఫేస్ లో, ఆ ముఖంలో కనిపిస్తుంది. పుస్తకంలో చూశాను. ఆయన జమీందార్ ఫ్యామిలీ అండి, ఆ ఫేస్ లో మరి అది లేకుండా ఎలా ఉంటది? ఆ గంభీర్యత, ఆ కళ లేకుండా ఎలా ఉంటది? ఒక విన్నపం ఏంటంటే, అంటే మీరు అనేక కథలు రాసి ఉంటారు, చిత్రాలు రాసి ఉంటారు. అయితే ఈ పుట్టిన అంటే ఇప్పుడు తల్లిదండ్రులకి, తర్వాత ఈ రోజుల్లో ప్రేమిస్తున్నటువంటి వాళ్ళకి, అంటే తల్లిదండ్రులు బిడ్డలు మంచిగా ప్రేమించారులే అనే విధంగా మెప్పు పొందే విధంగా కానీ, తర్వాత పిల్లలు కూడా మేము ఇలా ప్రేమించడం కారణంగా తల్లిదండ్రులు మెచ్చుకుంటారు అనే విధంగా ఏదైనా చిత్రం అంటే దాన్ని సమకూర్చగలరా? డెఫినెట్ గా అండి. డెఫినెట్గా ఒక రకంగా చెప్పాలంటే మీకు నేను ఒక సినిమా రాశాను, కలికాలం అని. అది తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉంటారు, పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉండకూడదు అనేది ఆ సినిమానే. కలికాలం సినిమా చూడండి, నెట్లో ఉంటుంది, చూసారంటే కలికాలం ఈ కుటుంబ వ్యవస్థ గురించే. ఎకనామిక్స్ లీడ్స్ ద సెంటిమెంట్. కలికాలం ఒకటే, అది ఒకటే ఉంది, తర్వాత రాలేదు. ఒకసారి జయసుధ గారు, చంద్రమోహన్ గారు అండి, సాయి కుమార్ గారు, జయసుధ గారు కొడుకు. కలికాలం కానీ, అమ్మరాజు కానీ, ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఉండేటటువంటి సినిమా అని చెప్పేసి ప్రతి వాళ్ళకి చెప్తూ ఉంటాను. కలికాలం నేను రాసింది. కలికాలం సార్ రాశారండి, మధు గారు రాశారు, తోటపల్లి మధు గారు రాశారు కలికాలం సినిమా. నమస్కారం చేస్తున్నా సార్. ఎందుకంటే కలికాలం నా గుండెల్లో దాచుకున్న సినిమా. అది నిజం చెప్పాలంటే అది తీరు నాకు తెలియదు, ఈ రోజు నాకు తెలిసింది. ఈ టోరి పుణ్యమా అంటూ అందరు కూడా తెరచాటు ఉన్నటువంటి వాళ్ళను ముందుకు తీసుకొచ్చి ఇతడే అని చెప్పేసి చెప్పగలిగినటువంటి ఏకైక మాధ్యమం ఇది టోరీ అండి. నిజంగా సంతోషంగా ఉంది. డైనమిక్ కే గారు సార్, వాళ్ళ మహానుభావులు సార్. 189 సినిమాలు రాశారు. ఇప్పుడు ఏంటంటే ఆయన గురించి నేనేదో కొత్తగా చెప్పేదేం లేదు, మీకు పరిచయం చేస్తున్నాను, అంతమించి ఏం లేదు. ఆయన గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు మన టోరీ శ్రోతలకి మీకోసం ఆయన తీసుకురాగలిగాను, అక్కడ ధన్యుండి నేను. మాతోటి మాట్లాడుతూ తెర వెనుక అందరూ చూశారు, అందరూ విన్నారు, అందరూ అంటే ఇది 189 సినిమాలకు అతను పనిచేశారంటే మామూలు విషయం కాదు కదా సార్. అందుకని చెప్పేసి ఇంతకాలం మాకు కనిపించకుండా ఉన్నారు, ఈ రోజు కళ్ళ ముందు కనిపిస్తున్నారు అని అనేసరికి ఆ సంతోషం మీ నుంచి మాకు వచ్చినట్టు అర్థమవుతుంది. కాబట్టి ముందు మీకు ధన్యవాదాలు. ఆ తర్వాత నిరంతరంగా శ్రమిస్తూ పనిచేస్తున్నటువంటి శ్రీ తోటపల్లి మధు గారికి కూడా నమస్కరిస్తున్నాను.
ఈ విధంగా తల్లిదండ్రులకు మెప్పు పొంది, అంటే మా కొడుకు శభాష్ మంచి పని చేశాడు, మా గుండెల్ని పిండేశాడు, అంటే మా గుండెకి బాధ పెట్టడం అనే విధంగా ఉండకుండా తల్లిదండ్రులు మెప్పు పొందే విధంగా ప్రేమించగలిగేటటువంటి విధానం కానివ్వండి, ఇలా మెప్పు పొందే విధానము మీరు ఏ సినిమా కానీ ఇప్పుడు ఇస్తారా, ప్రస్తుతం అందిస్తారా? అంటే ఇప్పుడు నేను రాస్తున్నది అలాంటి సినిమాలు ఏం లేవండి. బట్గా మీరు అన్నట్టుగా ప్రతి తల్లిదండ్రులు మెచ్చుకునే విధంగా బిడ్డలు ఉండాలి అనే కాన్సెప్ట్ మీద డెఫినెట్ గా రాస్తాను ఫ్యూచర్ లో. మొక్క విన్నపం క్షమించాలి నన్ను, ఎందుకంటే నా బాధను మీరు, అంటే నేను టోరీ వాళ్ళందరూ విన్నా నాకేం బాధ లేదు, ఇంకా కాల్సిన నాకేం బాధ. ఒక్క విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలను కానీ పిల్లల కోసమే మేము బ్రతుకుతున్నామనే విధంగా ఉండి వాళ్ళని పెంచి పోషించి మళ్ళీ చదువులకు ఇక్కడ ఆ చదువు అయిపోయింది మా వాడు హైదరాబాద్ చదువుతానంటున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ మకాం పెట్టి ఈ విధంగా ఉన్నటువంటి కాలక్రమంలో వాళ్ళు ప్రయోజకులయ్యి తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వారికి భార్య ఉంటుంది, మళ్ళీ పిల్లలు, మళ్ళీ ఇది దవాఖానలో టోకెన్ నెంబరు, ఈ విధంగా లైన్ కడుతూ ఈ విధంగా జీవితం అయిపోతుంది. పాపం తల్లిదండ్రుల గతి ఏం కావాలి సార్ అనే విభాగంలో కొద్దిగా ఆలోచించినట్టయితే మనకు ఈ తల్లిదండ్రుల బాధ ఏంటి, మళ్ళీ వాడు కూడా పెరిగి పెద్దగా అయిపోయి తల్లిదండ్రులు అవుతాడు కాబట్టి వారికి తెలుస్తుంది. ఈ విధంగా తెలుసుకుంటూ పోతే అసలైనటువంటి ప్రేమను ఎప్పుడు కుదిరేది, ఎవరికి తెలిసి వచ్చేది? ఒక్కటే అది ఇప్పుడు ఎవరి కాడు తెలుసుకోవాలి. ఎందుకంటే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు, దేవుణ్ణి తర్వాత ఎప్పుడో చెప్పారు, తల్లినే దైవం అన్నారు, తల్లిదండ్రులే దైవం అన్నారు. మరి ఆ తల్లిదండ్రులని మాతృదేవతని పితృదేవతని తల్లిదండ్రులని గౌరవించని కొడుకు పుట్టినా ఒకటే గిట్టినా ఒకటే అన్నాడు వేమన. అలాగే ఇంకోటి ఏంటంటేనండి, ఇంకోటి చెప్పాలంటే మీకు ఈరోజు మీ తల్లిదండ్రులకి మీరు ఏం చేస్తున్నారో రేపు మీ పిల్లలు కూడా అది మీకు చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రేమగా చూస్తే వాళ్ళు చూస్తారు. అంతే, తాత తాగిన ముంత తరతరాలకి అంటారండి. అది ఆ కథ కూడా నాకు చాలా గుండెల్లో ఉంది. దాసరి గారి మొట్టమొదటి సినిమా అండి అది, దాసరి గారు సినిమా అదే కదా, అదే కథ. అయితే ఈ ప్రస్తుతం ఇప్పుడు లవ్ 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 ప్రతి సినిమా చూడండి, కుటుంబ కథ చిత్రాలు లేని పక్షాలు ప్రతి వన్లో ఒక హీరో తల్లిదండ్రులు ఉంటారు, హీరోయిన్ తల్లిదండ్రులు ఉంటారు. ఈ విధంగా ఆ కాన్సెప్ట్ పూర్తి చేస్తారు. జై అని చెప్పేసి, జై లవ్ అని చెప్పేసి చివరికి శుభం అనపడుతుంది. అలా కాకుండా శ్రమజీవులు ఉండాలి, తర్వాత తల్లిదండ్రులకు మెప్పు పొందాలి, అన్ని రకాలుగా మంచిగా ఉండేటువంటి విధంగా మీరు దయచేసి ఒక సినిమా విడుదల చేస్తే దాని పరంపర ఇప్పుడు దమ్ము ఉంది, ఈగ ఉంది, 2 అక్షరాల సినిమా వెళ్తున్నాయి, దమ్ము ఈగ తర్వాత రచ్చ, ఈ విధంగా వెళ్తున్నట్టు మీ ధోరణి కొద్దిగా సైడప్ చేసినట్టయితే ఆ విధంగా ధోరణి ముందుకెళ్తున్నామని ఆశిస్తున్నాను సార్. ఎందుకంటే మీకు అనుభవం ఉంది, 189 సినిమాల్లో ప్రముఖంగా పనిచేసినటువంటి విధానంలో మీకు అది ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది అనే విభాగంలో మీరు ఆలోచించినట్టయితే తప్పకుండా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తల్లిదండ్రులు మెప్పు పొందుతారు. పిల్లల ఈ స్టోరీకి మీ వలన ఈ ఫేస్బుక్ ఇంత పెరిగింది, నా ఫేస్బుక్ ముఖ పుస్తకాల్లో ఎన్ని పేజీలు పెరిగాయి అంటే చాలా పేజీలు పెరిగాయి. మీరు గ్రేట్ సార్. రవిశంకర్ గారికి కూడా నేను తర్వాత నమస్కారం చేస్తున్నాను. టూరిస్ట్ అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను సార్. తోటపల్లి మధు గారు నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై, టేక్ కేర్. అండ్ హలో, హాయ్ అండి. హలో కట్ అయిందండి. ఓకే, ఈ అనుదీప్ కుర్రాడికి సౌదీలో ఉంటాడండి. చాలా అంటే ఒక కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రులు, ఆ ఫ్యామిలీ అతను మిస్ అవుతున్నాడు. ఫ్యామిలీ లైఫ్ని మిస్ అవుతూ వాళ్ళందరి మీద విపరీతమైన ప్రేమ, అభిమానం, కొన్ని మోరల్ వాల్యూస్ అంటే బాగా గౌరవిస్తాడండి అతను. దానివల్ల కొంచెం ఆ టైప్లో ఆలోచిస్తుంటాడు. బట్ ఆయన రాయమని చెబుతున్న కథలన్నీ ఇప్పుడు ఏమయ్యాయంటేనండి, అవి టీవీ సీరియల్స్గా మారిపోయింది. అవి టీవీలో వచ్చే కథలు అవే ఉంటున్నాయి ఇప్పుడు. అదేనండి కదా. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూసేవి యూత్ కోసమే కాబట్టి వాళ్ళు ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు తండ్రిని ఏమంటున్నారంటే, ఎవరైనా బాగా చదువుకోవాలంటే ఏం చదువుకోమంట, బైక్ లేదు, తొక్కలేదు, ఏం లేదు. అది చూడు వాళ్ళ అయ్యా పల్సర్ కొనిచ్చాడు, వాళ్ళ బాబు BMW కొనిచ్చాడు, ఏం కొనిచ్చినాను. అందుకే ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కూడా చూడండి, తండ్రిని తొక్క ఏంటి ఇంత పొట్టోడిని ఎందుకు చేసుకున్నావు అమ్మా ఇలా అనడం. అమ్మా నాన్న తప్ప ఎవరు ఉండరు, తాత ఉండడు, బాబాయ్ ఉండడు, మామయ్య ఉండడు. పూర్వకాలం లాగా ఫ్యామిలీనే ఉండదు. అదే మావయ్య, అత్త, పిన్ని, బాబాయ్, మంచి చూడడం అంతా, నానమ్మ, అగ్గిపెట్టుందా అని అడగడం కొడుకు, ఇలాంటివి అట్లా మారిపోయింది. అలాంటివి వస్తున్నాయి. మరి మారిపోయిన సంస్కారం లేదో కానీ మన వాళ్ళు అలాంటివి చేస్తున్నారు. హలో, హాయ్ అండి. హలో గీత గారు, బాగున్నారా? సాక్రమెంటో, కాలిఫోర్నియా. మీరెలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాడు. డిఎంకి ఎలా ఉంటాడు? దుఃఖలాగా ఉన్నాడు.
యా డైనమిక్ బర్నింగ్ బ్లడ్ డిఎంకే గారు. తోటపల్లి మధు గారు ఉన్నారు గీత గారు మన స్టూడియో. తోటపల్లి మధు గారు వచ్చారు కదా. నమస్తే అండి, బాగున్నారా? నమస్తే నమస్తే, చాలా బాగున్నాను. మీరు బాగున్నారండి? గీత గారు అండి. బాగున్నామండి. నాకు పెద్దగా ఏం తెలియదండి, సారీ. నేను అందుకే మాట్లాడదామని కాల్ చేశాను. చిత్రం బళార విచిత్రం చూసారా గీత గారు? సినిమాలకి రైటర్ చాలా కథలు రాశారు కదంటే అన్ని వింటున్నాను. గీత గారు చెప్పండి. చిత్రం బళార విచిత్రం చూసారా? చూడకుండా ఉంటారా ఎవరైనా? హనుమాన్ జంక్షన్ చూసారా? ఏంటి హనుమాన్ జంక్షన్? అర్జున్ జగపతి బాబు గారు. చూసానండి. కలికాలం సినిమా చూసారా? జయసుధా చంద్రమోహన్ గారిది. చూసాను. ప్రెసిడెంట్ గారి పెళ్ళాన్ని చూసారా? నాగార్జున గారిది. అల్లరల్లుడు, అల్లరి పోలీసు, ఇట్లాంటి కనీసం 189 సినిమాలు మీరే రాసింది. తోటపల్లి మధు గారే రాశారు డైలాగ్స్. వాటికి మాట్లాడు. సూపర్ గా రాశాను, సూపర్ డూపర్ హిట్స్ అన్ని. చాలా గ్రేట్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏం వస్తున్నారండి మీరు? అదే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడే స్టార్ట్ అయిందండి. టైటిల్ ఏమో అదిరిపోయింది అందరికి, క్యాప్షన్ ఏమో అందరికి. టైటిల్ అదిరిపోయింది, క్యాప్షన్ ఏమో అందరికి అదిరిపోయిందండి. బాగుంది. అది జరుగుతోందండి ఇప్పుడు. ఇంకోటి ఫీల్ మై లవ్. తగ్గించారా ఏంటి? తగ్గించడం ఏం లేదండి, చేస్తానే ఉన్నాను. 2007లో నా మహారథి రిలీజ్ అయింది. అది కొంచెం సెట్ బ్యాక్ అయింది. ఆ తర్వాత కన్నడలో ఒక 4 ఫిలిమ్స్ చేశాను వరుసగా. వెంకటాయన సంకట అని, క్రేజీ కుటుంబాన్ని, బెంగళూరు వెళ్ళి. ఈలోపు టీవీ మా ఇంటి ఆడపడుచు అని, శ్రావణి సుబ్రహ్మణ్యం ఇటు వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఒక అంటే సీరియల్స్ లో యాక్ట్ చేస్తారా మీరు? శ్రావణి సుబ్రహ్మణ్యంలో నేనే మెయిన్ విలన్. ఈవినింగ్ 6:30కి వస్తుంది. నేను అది చూడలేదు సీరియల్. మా ఇంటి ఆడపడుచు ఇంకోటి వస్తుంది, దాంట్లో చూస్తాను. అయితే మా ఇంటి ఆడపడుచులో కూడా అండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మూవీస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్సో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ అండి గీత గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. హలో, హాయ్ అండి. హలో 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 హలో. ఓకే రైట్ అండి. ఏదో కాల్ వచ్చింది మళ్ళా. యాక్చువల్గా ఏదో ఫోన్ వచ్చింది అనాలి, అదే రింగ్ వచ్చింది అనాలి. కాల్ వచ్చింది, చెయ్యి వచ్చింది. మీరు రేపు కాల్ చేయండి అంటే బాగోదు బాబు కాల్ చేయడం. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాక్స్. యా సార్, చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యా, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి? శ్రీనివాస్ రెడ్డి గారు, ఉగాండా. అది ఆఫ్రికన్ కాంటినెంట్ అండి, ఉగాండా దేశం నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు. సార్, తోటపల్లి మధు గారు ఉన్నారు మన స్టూడియోలో. సార్ నమస్తే, నేను తోటపల్లి మధు అండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. నమస్తే అండి. మధు గారు అండి, తోటపల్లి మధు గారు. నమస్తే 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 సార్. మీ చిత్రం బడారే విచిత్రం ఎన్ని బాగున్నాయి సార్. హనుమాన్ జంక్షన్. నాకు ప్రెసిడెంట్ గారి పెళ్ళాం నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ చేస్తారా, మీకు నచ్చిన సాంగ్ దానిలో? ఓకేనండి, వేస్తామండి. అది పాట కంటే ముందు వేరే ఇంకేం మాట్లాడరా శ్రీనివాస్ రెడ్డి గారు? పాట అయినా ముఖ్యం. సార్ మీరు ఎందుకు ఈ మధ్య కొద్ది సినిమాలు కొద్దిగా తగ్గినాయి సార్, ఎందుకు వినవాలని అంటారు? అంటే ఇప్పుడు ఆయన కన్నడకి వెళ్ళారండి, 4 సినిమాలు వరుసగా అక్కడ రాశారు మహారథి తర్వాత. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇంత ముందు పోల్చుకుంటే ఆ టైంలో అంటే అది 15 years క్రితం 22 సినిమాలు ఒక సంవత్సరం రాశారు చూసారా? ఆ పీరియడ్ గుర్తు చేస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఒక 10 years గా లేదండి, నేను ఇక్కడే ఉన్నాను, చేస్తాను నా సినిమాలు నేను వర్క్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 5 years గా రైటర్స్ డైరెక్టర్స్ ఎక్కువైపోయారండి. రైటరే డైరెక్టర్ గా ఇదివరకు లాగా ఎవరైనా సరే వాళ్లే చేసుకుంటాం, వాళ్లే అది ఎక్కువైంది. రైటర్ ఇది తగ్గింది. దాన్ని నేనేంటంటే నా కెరీర్ కూడా ఆర్టిస్ట్ గా షిఫ్ట్ చేసుకున్నాను. ఆర్టిస్ట్ గా చేసుకుని దాంట్లో బిజీగా ఉండడం, దానివల్ల ఇప్పుడు కొంచెం సినిమాలు తగ్గించాను. మళ్ళీ స్పీడప్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు వరుసగా ఫీల్ మై లవ్ అదిరిపోయింది అందరికి అనేది క్యాప్షన్, అదిరిపోయింది టైటిల్ అండి. ఫీల్ మై లవ్ అనేది ఒక సినిమా, 2 సినిమాలు డైలాగ్ రాస్తున్నారు. ఇంకోటి ఏదో పేరు పెట్టలేదు, ఆ సినిమా కూడా రాస్తున్నారు. 3 సినిమాలు ఇప్పుడు లైన్లో ఉన్నాయండి. ఓకే,
మనకు కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో, బాగున్నాను సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏమండి? కువైట్ నుంచి. ఎవరు పేరు చెప్పలేదు సార్ మీరు? మనీ సార్. ఓకేనండి, మన స్టూడియోలో తోటపల్లి మధు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, హాయ్ అండి మధు గారు. హాయ్, నేను తోటపల్లి మధు మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మణి గారు సార్ బాగున్నారు సార్? బాగున్నాను, చెప్పండి సార్. మీరు ఇందాక బాధపడ్డారు కదా సార్, ఇది మహారాజీ మూవీ గురించి. అది చాలా బాగుండదు సార్, కానీ అర్థం బాగుంటది సార్. అది అంటే మహారాజీ మూవీ గురించి కొంచెం బాధపడ్డారు కదా. కాదంటే జనాలు అర్థం చేసుకోలేదండి ఆ సినిమా గురించి. ఇప్పుడు అర్థం చేసుకున్నా రిజల్ట్ ఏం లేదండి. రిజల్ట్ కొందరు ఇప్పుడు ఉండే ఫీల్డ్ లో వచ్చి లవ్ అది ఇది అట్రాక్షన్ అది సపరేట్ అండి. ఎక్స్పోజింగ్ అంటే అవి అంటే ఇవంటే అందరు జనం ఇష్టపడతారు. కానీ మామూలుగా మ్యాటర్ వచ్చి సినిమా దాని అర్థం తెలుసుకోవాలండి, అది మెయిన్. అది కరెక్ట్ మీరు అన్నది. దానికి ఇంకోటి ఏంటంటే నాకు మహారథికి డ్రాబ్యాక్ అయింది, January 14th అప్పుడు రిలీజ్ అవ్వాలి. అది వాళ్ళకేమో వేరే కారణాల వల్ల అవక 26th అని అవక February 1st అయింది. దాంతో ఎప్పుడు సార్ 2 సార్లు రిలీజ్ పోస్ట్ జరిగింది. మామూలుగా చిరంజీవి, కానీ స్టోరీ పరంగా అయితే సూపర్ హిట్ అండి మహారాజీ. థ్యాంక్ యూ సార్. ఇదే సార్ మీరు బాధపడుతున్నారని ఫ్యాన్స్ పరంగా చూసుకోకుండా కథ పరంగా తీసుకుంటే సూపర్ హిట్ సార్ కథ అయితే. అదేనండి, అదే ఒక్కోసారి మంచి కథలు కూడా సరిగా టైంకి రిలీజ్ చేయకపోతే దెబ్బతింటాయని ఉదాహరణ అండి. అవును సార్, అది నిజమే సార్. ఏంటి ఏం చేస్తున్నారు అక్కడ మణి? డ్రైవింగ్ సార్. ఓ, డ్రైవర్గా ఉన్నారు అక్కడ? అవును సార్. ఓ, వెరీ గుడ్. ఏ ఊరండి ఇక్కడ? ఏపీలో చిత్తూరా, కడప, అనంతపురా? కడప దగ్గర. ఇది బాలయ్య ఫ్యాన్ మీరు, నాకు అర్థమైపోయింది. అంటే బాలయ్యకి వీరాభిమానులు అక్కడే ఉంటారండి, అసలు తట్టుకోలేరు వాళ్ళు. లేదు సార్, నేను వచ్చి చిరంజీవి ఫ్యాన్ అండి. ఇది చిత్రం, ఇది బాగుంది, ఇది వెరైటీ. అవును సార్, నాకు వచ్చే కథ నచ్చింది సార్. మామూలు ఫ్యాన్స్ అవి చూసుకోకూడదు సార్, మెయిన్ వచ్చి కథను చూడాలి సార్ ఫస్ట్ వచ్చి. వెరీ గుడ్ అండి. ఆయన అదే సార్ బాధపడుతున్నారు, కొంచెం ఏమైనా ఇద్దామని చెప్పి ఇలాంటి కథలు మళ్ళీ తీయండి సార్, ఇబ్బంది లేదు. అలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని కూడా ఆలోచించేసి తీయండి సార్ ఇలాంటి కథలు. ఓకేనండి. అంటే జన సామాన్యుల్లోంచే ఫ్యాన్స్ అభిరుచిని, ప్రజల యొక్క అభిరుచిని దృష్టిలో పెట్టుకొని కథలు తయారు చేస్తారండి ఆయన. అవును సార్, చాలా థ్యాంక్స్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మణి గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. డ్రైవింగ్ జాగ్రత్త చేయండి, సేఫ్ జర్నీ, సేఫ్గా డ్రైవ్ చేయండి. అంటే ఇప్పుడు మామూలుగానండి కమల్ హాసన్ గారు అమావాస్య చంద్రుడు అనే సినిమా తీశాడు. అది చాలా, దాంట్లో బాలసుబ్రహ్మణ్యం గారు పాడతాడు, సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము. వండర్ఫుల్ సాంగ్ అండి, అద్భుతమైన సంగీతం. ఆయన బీయింగ్ ఏ వండర్ఫుల్ డాన్సర్, ఒక్క పాట కూడా డాన్స్ చేయలేదండి, గుడ్డాడుగానే నటించాడు. ఆ సినిమా నేను చూసి ఎంత బాధపడ్డానంటే, ఈ సినిమా ఎల్వి ప్రసాద్ గారు నటించారు ఆ సినిమాలో, మరి మహానుభావుడు. అట్లాంటి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కడుపు మండి ఇట్లాంటి సినిమాలు పనికిరావని చెప్పి ఒక ఇంటర్వ్యూ చేశాడు. బాంబే ఎక్స్ప్రెస్కి వచ్చాడు, ముంబై ఎక్స్ప్రెస్కి వచ్చి ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాడు, ఆ సినిమా నిజంగా నేను చాలా అభిరుచితో తీశాను, మరి ఆ సినిమా ఎక్కలేదు. ఏజెంట్ విక్రమ్ అని రెండోది ఒక దిక్కుమాల సినిమా తీశాను అన్నాడు. దిక్కుమాల సినిమా సెన్స్ మొత్తం కమర్షియల్ ఎలిమెంట్స్ అనమాట. హీరో కాలిస్తే 10 మంది పడిపోతారు, కొడితే ఎగిరిపోతారు అని ఆ టైప్లో పిచ్చిగా తీస్తే అది జనాలకు విపరీతంగా నచ్చింది. మరి జనాలకి ఏ సినిమాలు కావాలని ఎలా చెప్పమంటారు? డిఎంకే చెప్పండి అన్నాడు ఆయన. ఏ సినిమాలు కావాలనేది వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఏ సినిమాని ఆదరిస్తారో తెలియదు, ఏ సినిమాని తెరగొడతారో తెలియదు. అది మనకి ఆ పట్టు దొరికితే మనం చాలా అన్ని హిట్ సినిమాలు వస్తాయి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి దొరుకుద్ది, అది వాళ్ళ శుక్రవారం దశ ఉన్న వాళ్ళకి ఆ టైంలో వాళ్ళ జమన నడుస్తుంది అని అన్నమాట. కాకపోతే హాస్యానికి ఎప్పుడు నాకు తెలిసి పెద్దపీట ఉంటుందని. అవునండి, ఎందుకంటే ఇప్పుడున్న డిప్రెషన్ అంటే ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అండి, స్ట్రెయిన్, ప్రతి ఒక్కళ్ళు హడావుడి హర్రీ బర్రీ, ఎప్పుడు చల్లారుతుందో తెలియదు, ఎప్పుడు రాత్రి
రాత్రి అవుతుంది తెలియదు. అవును, ఈ రోజుల్లో మీరు అదిరిపోయింది అనే క్యాప్షన్ తోటి అందరికీ అనేది ఆ టైటిల్ విన్న దగ్గర నుంచి నేను నవ్వొస్తుందండి నాకు. అంటే మీ రేంజ్ ఇక మీరు రాస్తే కామెడీ ఎలా ఉంటుంది అనేది చిత్రం బళ్ళారి విచిత్రం, హనుమాన్ జంక్షన్ ఆ సినిమాలకి మిగతా సినిమాలో కూడా మీ కామెడీ అదిరిపోద్ది, బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇది అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కామెడీ అండి. ఇది హిలేరియస్ కామెడీ, హిలేరియస్ అవుట్ అండ్ అవుట్ కామెడీ, అవుట్ అండ్ అవుట్. అయితే మరో చిత్రం బళ్ళారి విచిత్రం, మరో హనుమాన్ జంక్షన్ గ్యారంటీగా మనకి వస్తుందండి. మనకు కాల్ ఉన్నారు. హలో, హాయ్ అండి. ఫ్యాంటాస్టిక్ అండి, బాగున్నాను. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? రామ్ గారు మన స్టూడియోలో 189 సినిమాలకి కథలు సంభాషణలు అందించిన ప్రముఖ సినీ రచయిత తోటపల్లి మధు గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. రామ్ గారు. బాగున్నారా? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు సార్ మీరు? బాగున్నారండి. చెప్పండి సార్. మీ మూవీస్ చాలా చూసారండి నేను. థ్యాంక్ యూ సార్. చిత్రం బళ్ళారి విచిత్రం, హనుమాన్ జంక్షన్ కూడా చేశారు కదా. మోహన్ బాబు, అల్లరి పోలీస్, లక్ష్మీ నరసింహ, అల్లరి పోలీస్, లక్ష్మీ నరసింహ మహారాజు. బాగుంటుంది కామెడీ కూడా. మెయిన్ విలన్ మీరే, మీరు చేసే కామెడీ కూడా బాగుండేది ఆ మూవీలో. థ్యాంక్ యూ. అన్ని పుస్తకాల మీద డైలాగ్స్ అన్ని ఉంటాయి దాంట్లో. అదిరిపోతాను. పుస్తకాలు చదువుతుంటారు, ఒక రోజు మోహన్ బాబు మళ్ళీ బాగా కొడతాడు అనమాట. ఆ రోజు సో మీ అసిస్టెంట్ చదవాలనుకుంటారు, మీరు చేస్తారు. దెబ్బలు తగిలితే ఏముంది, బొమ్మలైనా చూస్తానంటారు. డైలాగ్ గుర్తొచ్చి చాలా చాలా బాగుంటుంది ఫన్నీగా. మెయిన్ కూడా కోట శ్రీనివాస రాగా కాంబినేషన్ ఆఫ్ ఇది. కోట అన్న తర్వాత కోటగారు వస్తున్నారండి మన స్టూడియోకి త్వరలో, తీసుకురండి. కోటనే చెప్పేది బాబుమోహన్ గారు ముందు తీసుకొచ్చాను, రేపు మేలో కోట శ్రీనివాసరావు బాబు మోహన్ కాంబినేషన్ స్టార్ట్ చేసింది నేను. రైట్ మీ చేతుల మీదుగా వచ్చింది అది డైలాగ్స్. ఇద్దరు 400 సినిమాలు చేశారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ పెట్టిందే ఊపు అసలు ఆట ఆడుకున్నారండి వాళ్ళిద్దరు. కోటనే బాబుమోహన్ గారు ఇద్దరు కలిసి అసలు ఆ కాంబినేషన్ ఎన్ని వందల సినిమాలు వచ్చిందండి బాబోయ్. 400 ఫిల్మ్స్ ఇద్దరు, 400 ఫిల్మ్స్ బాబా చేశారు. చిత్రం బళ్ళారి చిత్రం కూడా మీరే నేనే సార్. డైలాగ్స్ కూడా మీరే, స్టోరీ డైలాగ్స్ నేనే సార్. అవునండి. దాంతో కృషి ఉందండి, చాలా రోజులు అడుగుదాం అనుకున్నాను ఇప్పుడు ఛాన్స్ వస్తే. దాంతో బ్రహ్మానందం ఎంకమ్మ అంటుంటారు. సో ఆ ఊరికి ఎట్లా క్రియేట్ చేశారు మీరు? అది 25 years అయినా కూడా దాకా మాట్లాడేటప్పుడు ఒకరు సంభాషణలు వచ్చేస్తుంటారు, అలా కంటిన్యూ అవుతుంటుంది అనమాట కూడా. అది జస్ట్ యాక్సిడెంటల్ గా వచ్చిందా లేకపోతే దానికి అంటే యాక్చువల్ గా చెప్పాలంటేనండి, మాది కృష్ణా జిల్లా విజయవాడలో నేను పుట్టి పెరిగి చదువుకుంది. అక్కడ లారీ క్లీనర్స్ డ్రైవర్లు వాడుతుంటారు ఆ పదం. తొడరా ఎంకమ్మ పద, ఇంకెంతసేపు ఉంటావు, పని చేస్తున్నా అని ఎంకమ్మ అంటే అది తిట్టుగా ఉందండి, మళ్ళీ కామెడీగా కూడా ఉంది. మంచి పదాన్ని ఇచ్చారన్నాడు. అదండి రామ్ గారు. హనుమాన్ జంక్షన్ చూసారా? మరి దాంట్లో కూడా అద్భుతమైన కామెడీ ఉంటుంది. ఆవు కామెడీ మాత్రం క్యాక్ అండి. అప్పుడు పాలు పిండి దానికి వస్తా మన ప్లేసులు మార్చుకుందామా అంటాడు. గొప్పగా ఉంటుందండి బాబు అది. వెళ్ళిపోయి చిత్రంలో ఈచ్ అండ్ ఎవ్రీ సీక్వెన్స్ అండి నవ్వుతూనే ఉంటారు. అలాగే ఫుల్ మూవీ కామెడీతో రాయడం చాలా కష్టం అసలు. కాదండి, ఇంకోటి దాంట్లో ఈయన జయప్రకాష్ రెడ్డి గారికి ఒక మేనేజర్ పెట్టి అది యాక్చువల్ గా పందులు వాళ్ళ డైలాగ్ అండి. అది అసలు భలే పెట్టాడు ఆయన. అంటే విలన్ ని పందులు తోలేవాడి కింద క్రియేట్ చేశారనమాట. అసలు గొప్ప కామెడీ అండి బాబు. ఆ సినిమా మొత్తం కామెడీ. దాంట్లో సీరియస్గా వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ కామెడీ ఉంటుందండి, డైలాగ్ కామెడీ ఉంటుంది, రెండూ ఉన్నాయి. దాన్ని అలా రాశారు ఆయన. నరేష్ కుర్చీలో కూర్చొని ఉంటాడు, చిట్టుబాబు వచ్చి చెవు ఊడిపోతుంది, చిట్టుబాబు గుమ్మకి కింద కొంగుతాడు. చూస్తే లోపల కట్రాయరు. థియేటర్ లో అయితే భయంకరం. ఇక స్టాండింగ్ పగిలిపోయానండి, నవ్వి నవ్వి ఇప్పటికీ నవ్వుతామండి దాన్ని చూసి. అదే అండి రామ్ గారు. గిరిబాబు నరేష్ ఇంటికి వస్తాడు అనమాట, మాట్లాడితే అంటాడు.
ఇంట్లో ఏం సామాన్లు ఉన్నాయి, సంసారానికి పనికొచ్చే సామాన్లు ఒకటి కూడా లేదంటే సుధాకర్ మ్యాట్ మీద పడేసి సంసారానికి పనికొచ్చే సామాన్లన్నీ మూట కట్టి ఎదురింటి పడేసాడు. ఎందుకు అలా పడేది అంటే మీరు చేయండి సార్ చాలా బాగుంటుంది, మీరు చేయండి సార్ చాలా బాగుంటుందంట. అసలు ఆ సినిమా అండి బాబు. చాలా సార్లు చూస్తుంటే నవ్వు చెప్తూనే ఉంటుంది, తలుచుకున్నప్పుడు ఇప్పుడు ఆ జోక్స్ అన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ మనీ. మెయిన్ విలన్ రోల్స్ చేస్తారు, చాలా బాగుంటుంది. మీ టోన్ లాగా ఉంది, పెక్యులర్ స్టైల్ ఉంటుందండి వాయిస్ అది అయింది, ఒక డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కడ మీకు అట్లాంటి వాయిస్ దొరకదు, చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన మేనరిజమ్స్ కానీ చాలా, ఎందుకంటే మీరు ఆయన సినిమాలు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఆయన యాక్షన్లో చాలా చాలా అంటే ఎవరికి పలానా యాక్షన్ ఇమిటేషన్ అని పలానా డైలాగ్ ఆయన చెప్పారని ఉండదండి. ఈయనకంటూ సెపరేట్ పాత్ అది, అది నేషనల్ హైవే లాగా ఉంటుంది. ఆయన నిజం సార్ మీ ముద్ర ఉంటుంది. గొంతులాగా మెయిన్ విలన్ చేస్తూ మధ్యలో కామెడీ కూడా పుస్తకాలు కామెడీ. ఓకే, థ్యాంక్ యూ రామ్ గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీ వెనక ఇంకా కాలర్స్ ఉన్నారు, వాళ్ళ కాళ్ళు పట్టు లాగుదాం అనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే అండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, నమస్కారం. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శాండీ అండి. శాండీ ఫ్రమ్ ఒరిస్సా. ఓకే శాండీ గారు, మన స్టూడియోలో తోటపల్లి మధు గారు ఉన్నారు, ప్రముఖ సీనియర్ రచయిత, వారితో మాట్లాడండి. మధు గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. సార్, హనుమాన్ జంక్షన్లో డైలాగ్స్ అన్ని మీ ఓన్ డైలాగ్స్ కదా సార్? అవును సార్, నేను రాసినవే. సార్ సాంగ్స్ కూడా రాస్తున్నారా? ఓన్లీ సార్ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్, సాంగ్స్ ఇంతవరకు రాయలేదు నేను. స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అండి. ఆయన 189 సినిమాలు రాశారండి, ఇంక పాటలు రాసే టైం ఎక్కడదండి ఆయనకి. అదే కరెక్ట్ అండి, కాకపోతే అదెంత అంటే ఫోర్స్ గా ఉంటున్నాయి అవి ఆయన డైలాగ్స్ అన్ని, ఫనీగా కూడా ఉంటున్నాయి, భలే ఉంటున్నాయి డైలాగ్స్. థ్యాంక్ యూ సార్, వెరీ హ్యాపీ టు టాక్ విత్ యూ సార్. థ్యాంక్ యూ. శాండీ గారు, మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయి హైదరాబాద్ రావడానికి? ప్రయత్నం అంటే చెప్పాను కదా సార్, క్యాంపస్ అది వస్తే నేను డెఫినెట్ గా వస్తాను సార్. ట్రై చేస్తున్నాను, నేను మ్యాక్స్ 100% ట్రై చేస్తున్నాను నేను హైదరాబాద్ రావడానికి. వచ్చేయండి. గుజరాత్ కూడా నాకు ఒకటి దొరికింది, బట్ ఇష్టం లేదనమాట. హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ నేను ఫిక్స్ అయ్యాను. హైదరాబాద్ లో సినిమా పరిశ్రమ ఉందండి, తెలుగు సినిమా ఉంది. గుజరాత్ లో ఉందండి, నరేంద్ర మోడీ ఉన్నాడు అక్కడ. అది కరెక్టే, అందుగురించి అక్కడ కూడా అంటే సాలరీ స్కేల్ బాగుంది, కానీ బట్ అక్కడ వెళ్తే ఉండలేమండి బాబు. ఆ ఎండలకి ఎందుకంటే బాబు లేని పని తలకనొప్పి. ఎండలకి అక్కడ మనకు అలవాటు లేని ఫుడ్, రొట్టెలు గట్ట పెట్టేస్తారు, ఎందుకు రిస్క్? అదేనండి, ఇటు వచ్చేయండి, లేని పని రిస్క్ లేకుండా హ్యాపీగా హైదరాబాద్ వచ్చేయండి. అదే అనుకుంటున్నాను సార్, మీకోసం అయితే నేను డెఫినెట్ గా హైదరాబాద్ వస్తాను. షూర్ వచ్చేయండి. అండ్ డెఫినెట్ గా జీవితంలో ఒక్క పాట అయినా పాడతాను. పాడండి సార్, భలేవాళ్ళు. నా కోసం రాకండి, మీకోసం రండి, మీ ఫ్యూచర్ కోసం రండి, మీకున్న అభిరుచిని మీకున్న కళని నిరూపించుకోవడం రండి. మే గాడ్ హెల్ప్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, అండ్ ఐ ట్రై టు డూ మై లెవెల్ బెస్ట్ అండి. ఆ మాట అన్నారు చాలు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్ అండి. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. ఓకేనండి, 59 ఏళ్ళ వయసులో స్వీట్ డ్రీమ్స్ అంటే బాగోదులేండి, అసహ్యంగా ఉంటుంది. అది ఏదైనా 16 ఏళ్ళ వయసులో అయితే బాగుంటుంది కానీ. ఓకేనండి, అంటే ఇప్పుడు ఒక హీరోకి అంటే కదండి, మీరు పలానా హీరోకి రాసి ఉంటే బాగుండేది అనిపించిన ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారండి? ఉన్నారండి. ఎవరు సార్? ఎన్టీ రామారావు గారు. బా ఎన్టీ రామారావు గారికి రాయలేకపోయాను నేను. బట్ నేను వచ్చి సినిమా ఇండస్ట్రీకి 84లో ఎంటర్ అయ్యడానికి ఆయన పాలిటిక్స్కి వచ్చేసారు, అందుకే నేను రామారావు గారికి రాయలేకపోయాను. అది మాత్రం ఇప్పుడు ఫీల్ అవుతాను. నాగేశ్వరరావు గారికి చాలా రాశాను, భలే దంపతులు, రావు గారింట్లో రౌడీ, మాయా బజార్ లో ఆయనతో యాక్ట్ చేశాను, శకుని పాత్రగా ఆయనతో. నాగేశ్వరరావు గారికి చేశాను, అందరికి హీరోలకి చేశాను, ఎన్టీ రామారావు గారికి చేయలేదు. అది బాధపడుతూ ఉంటాను. నాకు మళ్ళీ జన్మ ఉంటే
రంగారావు గారితో యాక్ట్ చేయాలని ఉందండి. నాకు అది కోరిక. రంగారావు గారు బాగా ఇష్టం సార్ నాకు. రంగారావు గారు అంటే బాగా అందరికీ. రామారావు గారు అంటే బాగా ఇష్టం, ఎందుకంటే ఆయన మహానటుడు. ఆయన అంటే కంపారిజన్ లేదు, వాళ్ళు లెజెండ్స్. కాకపోతే రంగారావు గారు అంటే ఎందుకో తెలియదు సార్, ఆయన స్టైలు, ఆయన మోడల్. మేల్ ఆర్టిస్టులు రంగారావు గారు, అలాగే సావిత్రి గారు, వాళ్ళు మహానుభావులు అసలు. నేను అనుకుంటానండి అసలు సినిమాకి స్వర్ణయుగం అంటే 1950 నుంచి 70 దాకే, 20 ఏళ్ళు కదా. అద్భుతాలు వచ్చినప్పుడే బ్లాక్ అండ్ వైట్స్. అవును సార్, 50 to 70. ఎందుకు సినిమా అంటే అదేనేమో. హలో అండి, ఇప్పుడు పేరండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొంచెం కంగారు పడ్డాను నేను. గోవింద్ గారు కాలిఫోర్నియా నుంచి. ఎందుకు సార్ అంత భయపెట్టారు నన్ను? లేదండి, మీరు 50లో స్వీట్ డ్రీమ్స్ ఏంటంటే నాకు నవ్వు వస్తుంది, అందుకని. పర్లేదండి, స్వీట్ డ్రీమ్స్ వస్తే ఆనందమే, కానీ బాగోదు కదా, జనాలు చెప్పుకోం కదా వచ్చినా కానీ. అలాగే 59 అంటే డ్రీమ్స్ కి పరిమితం కదా, అందుకని చెప్పండి. బలవాడు సార్, ఊరుకోండి. నా గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత బాధపడతారు లేనిపోయింది. గోవింద్ గారు, మన స్టూడియోలో ప్రముఖ సినీ రచయిత తోటపల్లి మధు గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. తెలుసండి. నమస్తే అండి మధు గారు. నమస్తే. నమస్తే సార్ గోవింద్ గారు, చెప్పండి సార్. అసలు వండర్ఫుల్ అండి మీ కామెడీ, అసలు పెక్యులర్ అండి బాబు. ఎన్ని సార్లు చూసినా సేమ్ మూవీ పదే పదే ఇంకా నవ్వు ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది ఉంటుంది కామెడీ. థ్యాంక్ యూ సార్. నాకు చిత్రం బనార విచిత్రంలోని బ్రహ్మానందం కూరలన్నీ దాచేస్తుంటారు కదా. అవును, వంకాయ కూర, పప్పు, అది తర్వాత అసలు ప్రతి డైలాగ్ అసలు కవరింగ్ చాలా బాగుంటాయండి. చెప్తున్నారు కదా గిరిబాబు వచ్చినప్పుడు వాడి రూమ్ లోనే ఉంటూ శుభలేఖ సుధాకర్ రూమ్ లో ఉంటూ వెంటనే గిరి కోట శ్రీనివాసరావు రాగానే సుధాకర్ ఉన్నాడా అండి, ఏదో ఇప్పుడే వచ్చినట్టు నాకు తెలియనట్టు వీడు కోట. ఇంకోటండి, దాంట్లో వాళ్ళ అమ్మాయిని నరేష్కి ఇచ్చి చేద్దానికి గిరిబాబు ఇంటికి పిలుస్తాడండి. పిలిచినప్పుడు అంటాడు, మా అమ్మాయి నచ్చలేదా అంటాడు. ఎందుకు నచ్చదు సార్, ఇంద్రుడి ఐరావతం, హిమాలయ పర్వతాలు, మీ అమ్మాయి అందరికీ నచ్చుతాయి సార్. ఏం తక్కువ దీనికి? బండదానికి అన్ని ఎక్కువ సార్, బేసిద్దా సార్. నేను బండదంటే నువ్వు బండదంటావా? అభివృద్ధి ఫ్లోలో అన్నానండి. ఈ ఫ్లోలో అన్నావు, ఏమి తోచకపోతే తోడు పని చేసుకో. నువ్వేవాడు అనడానికి ఆ కూతురు బండది లడ్డుది అంటావా? నాకు ఆ మూవీలో ప్రతి డైలాగ్ గుర్తుంది తెలుసా. మీరు చెప్తుంటే నాకేదో లేదు, ప్రతి డైలాగ్ గుర్తుంది. చిత్రం బనారవి చిత్రంలో ప్రతి ఎవ్రీ డైలాగ్ ఇస్ ఓకే సార్. తర్వాత ఇంకోటి ఏంటి, హనుమాన్ జంక్షన్ లో కామెడీ అయితే అసలు మా పిల్లలు ఎంత బాగా అవుతారంటే నీ చేతిలో తీసి ఆ చేతిలో పెట్టంటాడు. ఆ చేతి గ్లౌజ్ అనమాట ఊది అక్కడ పెడుతుంటే వాడు పాలు పెడుతుంటాడు సీరియస్ గా. ఎంఎస్ నారాయణ గారు అసలు కామెడీ అండి. మధు గారు, ఒక విషయం అంటే మీకు ఈ ఐడియాస్ ఎలా వస్తుంటాయండి? మీరు క్రియేటివ్ గా థింక్ చేస్తుంటారా, లేకపోతే మూవీస్ చూస్తారా? మీకు అలాగే అంటే కామెడీ ఎలా వస్తాయండి? అంటే అబ్జర్వేషన్, క్రియేషన్. బట్ ఏం లేదండి, ఆ కామెడీ రాయడం కానీ, చేయడం కానీ, దాన్ని ఎంజాయ్ చేయడం కానీ అదంతా ఒక వరం. జంజాల్ గారు చెప్పినట్టు నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోతావు రోగం. అదేంటంటే అది అలా బై బర్త్ గిఫ్ట్ గా నాకు వచ్చేసింది. లేదండి, ఆయన మాట్లాడినా మంచి పంచెస్ పడతాయండి బయట కూడా. గోవింద్ గారు మామూలు పంచెస్ ఉండవు, పగిలే రేంజ్ లో పడతాయి పంచెస్. ఆయన వేయాలనుకుంటే సరదాగానే వేస్తారు. అది బై బర్త్. చాలా కష్టం అండి. మీ వాయిస్ మటుకి చాలా బాగుందండి. చాలా వెరీ నైస్ వాయిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. అండ్ దెన్ ఆల్ ద బెస్ట్. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్ ఆఫ్ కామెడీ రైటింగ్ ఫ్రమ్ యు. డెఫినెట్లీ. ఈ సంవత్సరం మంచి సినిమాలు వస్తున్నాయండి ఆయన చేతి మీద అందరికి. కొత్త మూవీ, మంచి మూవీ, బాగా కొత్త మూవీ అదిరిపోయింది. టైటిల్ అదిరిపోయింది, క్యాప్షన్ అందరికి అదిరిపోయింది. అందరికి అదిరిపోవాలండి. గ్యారంటీగా అదిరిపోద్దండి, సమస్య లేదు. ఓకే గోవింద్ గారు.
ఓకే సార్, నైస్ టాకింగ్ టు యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్ అండి, టేక్ కేర్. ఓకే అండి, మరో కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, కట్ అయిపోయింది. ఓకేనండి, అంటే అదిరిపోయిందంటే ఇది మామూలు వరుణ్ సందేశ్ హీరో, వెంకటకృష్ణ హీరో, వెంకట్ ప్రసాద్ అని డైరెక్టర్ అనమాట. ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు. నా దగ్గర 10 years అసిస్టెంట్ గా కూడా పనిచేశారు. ఆయన నా స్క్రిప్ట్ డిస్కషన్స్ లో వాటిలో పార్టిసిపేట్ చేశారు. యాక్చువల్గా అతను US లోనే డైరెక్టర్ కోర్స్ అది చేశారు. అండ్ డాక్టర్, డెంటల్ సర్జన్ ఆయన. ఈజ్ ప్యాషన్ అబౌట్ ఫిలిం అనమాట. అసలు సినిమా అంటే ప్రాణం. ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. ఫుల్ లెంత్ కామెడీ. కాదు సార్, మీరు ఇన్ని సినిమాలు రాశారు కదా, ఇన్ని డిస్కషన్స్, ఇంతమంది కదా, మీరే డైరెక్ట్ చేసే ఆలోచన ఉందా? లేదండి, నాకు యాక్టింగ్, రైటింగ్ ఇష్టం. డైరెక్షన్ నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఆఫ్టర్ చిత్రమలాజు కలికాలం ఎప్పుడు అడుగుతానే ఉంటారు నన్ను డైరెక్ట్ చేయమని. ఎవరైనా అదేగా అల్టిమేట్. బట్ నాకు రైటింగ్ తర్వాత ఇష్టం యాక్టింగ్. డైరెక్షన్ అనేది 24 crafts చేయడం అనేది అంత సామాన్య విషయం కాదు నా నమ్మకం. కరెక్టేనండి, నిజమే. ఎందుకంటే 24 crafts మీద అవగాహన ఉండాలి. అంటే లేక కాదు, ఇన్ని సినిమాలు చేసినప్పుడు డెఫినెట్ గా ఉంటుంది మనకి. నాకెందుకు డైరెక్షన్ అనే దాన్ని అలా వదులుదాం, అన్ని మనమే ఎందుకు, కథా దర్శకత్వం, మాటలు, పాటలు, ప్రేక్షకుడు అన్ని మనమే. మా టి రాజేంద్ర గారి లాగా, టి రాజేంద్ర గారి మీద జోక్ ఉందండి. కెమెరా వేసుకెళ్తుంటాడు, ఏంటి వండిపోరు, ఏంటి ఆయన ఒక్కడే వెళ్తున్నాడు, ఏంటంటే ఎవరు అక్కర్లేదు, ఆయన ఒక్కడే వెళ్ళి కెమెరా ఆన్ చేసుకుని దాని ముందు గంతులు వేసి మొత్తం చేసి వాడు తిరిగి తీసుకొచ్చి ఎడిటింగ్ అన్నీ ఆయనే చేసుకుంటాడు, ఎవరు అక్కర్లేదు అని. కానీ జోకు టి రాజేంద్ర గారి మీద ఆయన పెట్టాడండి, డిఎంకే అనే పేరు. ఆ మహానుభావుడు డిఎంకే అని పెట్టింది. డి మురళీకృష్ణని డిఎంకే చేసాడు. మరి ప్రముఖ సినీ రచయిత 189 సినిమాలు రాశారు. వారు రాసిన సినిమాల్లో మచ్చుకి కొన్ని చెప్తాను. మరి ప్రెసిడెంట్ గారు పెళ్ళాం, కలికాలం, హనుమాన్ జంక్షన్, చిత్రం బళ్ళారి విచిత్రం, అల్లరి పోలీస్, పొలిటికల్ రౌడీ ఆయన యాక్ట్ చేసిన సినిమాలు. ఇంకా చాలా ఉన్నాయి. ఆయన గురించి చెప్పాలంటే 1-2 కాదు. ఒక్క నిమిషం అండి, రాసుకున్నాను నేను, మర్చిపోకూడదు. మీరు రచయితగా దేవాంతకుడు, చిత్రం బళ్ళారి చిత్రం, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, బంగారు కుటుంబం, అల్లరాలుడు, మాయాబజార్, రాముడు వచ్చాడు, అంకుల్, హనుమాన్ జంక్షన్, మహారథి, ఇట్లా 189 సినిమాలు ఉన్నాయండి. ఊరికే సింపుల్గా కొన్ని సినిమాలు రాశాను. ఇక యాక్టర్గా అయితే సరే అల్లరి పోలీస్, శంకరదాదా జిందా, MBBS, పొలిటికల్ రౌడీ, అల్లరి పిడుగు, మహారథి, వీటిలో మరి ఆయన నటించారు, ఇంకా నటిస్తున్నారు. మైండ్ మహాలక్ష్మి, ఇట్లా బోల్డ్ ఉన్నాయి. మరి మీరు అటువంటి మధు గారితో వారితో మీరు మాట్లాడాలంటే US లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, UK నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 0406662451 ఫోన్ చేయొచ్చు, లేదా tory@gmail.com మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ఇది సార్ మధు గారు. అంటే ఇప్పుడు ఈ కామెడీ అంటే ఏ టైప్ కామెడీ అండి? సిచ్యువేషనల్ కామెడీ, ఇవిడిగా అడ్డు మీద అడ్డు తొక్క మీద కాలు చేసి జారి పడిపోతా ఉండే నవ్వు వస్తుంది. బండినోడికి మాత్రం బోర్ నేడుస్తుంటాడు, వాడికి నడ్డిరిగిపోయి అమ్మ రాముడు దేవుడు అంటే చూసేవాడు మాత్రం జారి పడేది ఒక కామెడీ క్రియేట్ చేస్తుంది. అంటే బాధలోంచి కూడా కామెడీ వస్తుందని అనిపిస్తుంది. అంటే ఇటువంటి కామెడీ హెల్తీగా ఉంటుందండి. సిచ్యువేషనల్ కామెడీయా, లేదంటే లేదా డైలాగ్ కామెడీయా, ఎక్స్ప్రెషనల్ కామెడీయా? అంటే అన్ని రకాల కామెడీలు మనకి యూస్ చేసుకోవచ్చు అండి. సిచ్యువేషన్ సందర్భాన్ని బట్టి వచ్చే కామెడీని యూజ్ చేయాలి. మళ్ళీ డైలాగ్ కామెడీ, సంభాషణ బట్టి వచ్చే కామెడీని డైలాగ్ మనం యూజ్ చేయాలి. అన్ని రకాల కామెడీని యూజ్ చేస్తే వెళ్తేనే మనకి బాగుంటుంది. మనకు కాలర్ కట్ అయిపోయింది. అదే ఇది ఏ రసమైనా సరే, ఇప్పుడు అంటే శివాజీ గణేశన్ గారిని మీరు ఓవర్ యాక్షన్ చేస్తారంటే విలేకరులు సరేనయ్యా ఎంతవరకు చేయాలో మీరు కొలత ఏదైనా ఇస్తే కొలబద్ద నేను అంతవరకు చేస్తానన్నట్టు అని ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఏ రసమైనా ఎంతైనా చేయొచ్చు, అంటే రౌద్ర రసం ఇవన్నీ, కానీ కామెడీ మాత్రం కరెక్ట్గా చేయాలి. ఎక్కువ చేసినా అపహాస్యం అవుతుంది, తక్కువ చేస్తే పండదు అని చెప్పేసి అని అన్నారండి. మరి హాస్యంలో మీరు మెలి తిరిగిన చెయ్యి మీది, మీరు బ్రహ్మాండంగా రాస్తారు. దానికి మరి మీరు ఎలా ఏ విధంగా మీరు? అదేం లేదండి, అదేంటంటే మనం ఊహించుకునేటప్పుడే, మనం రాసేటప్పుడే ఇది మనకు ఫస్ట్ నవ్వు రావాలి.
మనకి రావాలి. మనం చెప్పేటప్పుడు నేను యాక్చువల్గా చెప్పానుగా మీకు, నేను రైటర్ అంటే రాసే రైటర్ని కాదండి, నేను డిక్టేట్ చేస్తాను. అందుకే వేటూరు గారు నన్ను మీరు రైటర్ కాదు డిక్టేటర్ అనేవాళ్ళు అని చెప్పాను కదా. నేను డిక్టేట్ చేసేటప్పుడు ఫస్ట్ నాకు రావాలి, నువ్వు తర్వాత రాసుకునే వాడికి రావాలి ఎదురుగా, ఆ తర్వాత నేను వినిపించేటప్పుడు దర్శకుడికి రావాలి. ఇంతమంది ఎంజాయ్ చేస్తే ఆన్ స్క్రీన్ వెళ్ళినప్పుడు అన్ని రకాల సిచ్యువేషన్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఒక శవాన్ని పడుకోబెట్టి ఆ శవం దగ్గర ఒక సెంటిమెంటల్ సీను పండించవచ్చు, ఆ శవంతోనే కామెడీ చేయొచ్చు. ఆ శవాన్ని అక్కడ పడుకోబెట్టి ఆ శవం మీద బ్రహ్మాండమైన కామెడీ వర్కౌట్ చేయొచ్చు. అది మన సిచ్యువేషన్ క్రియేట్ చేయడం రైటర్ చేతిలో ఉంటుంది అంటారు. అదేనండి, అది నిజంగానే జంధ్యాల గారి కామెడీ తర్వాత ఆ రేంజ్లో ఆయన సినిమాల కన్నా మించి నిలబడి ఆయన ఉన్న టైంలోనే మించి ఆడిన సినిమాలు ఈ చిత్రం బడారి విచిత్రం అయితే మామూలుగా అవుట్ అండ్ అవుట్ పొట్ట పగిలిపోయే కామెడీ అంటే తెగ ఎంజాయ్ చేసాం. జంధ్యాల గారే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు ఆ సినిమా. మెడ్రాస్ నడిగర్ సంఘంలో ఆయన షో చేశారు. ఆయన షో చేసుకుని ఆయన లాగా ఆయనే అంత బాగా ఎంజాయ్ చేసింది. సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళల్లో మేము ప్రొజెక్షన్స్ వేసినప్పుడు ప్రొజెక్షన్స్ వేసేవాళ్ళం కదా ఆ టైంలో ముందు, అప్పుడు వేసినప్పుడు ఆయన లాగా ఎవరు ఎంజాయ్ చేయలే. ఆయనే మాకు బాగా నమ్మకాన్ని ఇచ్చింది. ఇది పెద్ద హిట్. దాంట్లో జోక్ ఏంటంటే బ్రహ్మానందం గారికి సాయిబాబా ఫోటో కనపడుతున్నాడు ఒక ఇంట్లో, సీరియస్గా ఫోటో సైజుని బట్టి దండాన్ని పెంచుతూ ఉంటాడు. చిన్న ఫోటో అయితే చిన్నగా అంటాడు, పెద్ద సైజు పెద్దదైతే మరి ఇంకా చప్పట్లు కొట్టి పిలిచేస్తూ ఉంటాడు. అది చూడంగానే ఆయన బయటకు వచ్చి ఏ అంటాడు, గంట చేసుకుంటా వస్తే ఎవరు సుధాకర్ వచ్చి అంటే మా వాడికి వీక్నెస్ ఉందంటే అదృష్టం మా ఆవిడ ఇంట్లో లేదంటాడు. ఏ అంటే మా ఆవిడ ఏదో టైప్లే అంటాడు. ఈ లోపు ఏదో సాయిబాబు ఊరికి పోసి వెళ్ళి పడిపోయి దండం పెట్టేసి లేచి చిందులు వేసేసి స్టెప్లు వేస్తుంటాడు ఆయన. అసలు గొప్పదండి. ఇంకోటి తాగినప్పుడు అంటే మందు కొట్టే సీన్కి ఒక విధంగా ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా సీన్ ఇట్లా ప్రతి సినిమాలో మందు కొట్టే సీన్ పెడతాను ఖచ్చితంగా. దానికి ఒక విధంగా మీ చిత్రం బడారి విచిత్రమే ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మందు కొట్టిన తర్వాత వచ్చి కోడ సినిమా జీవితంతో ఆడుకుంటారు. మొత్తం అవన్నీ చాలా జాగ్రత్తగా కుండీల మీద కాళ్ళు వేసి మొత్తం పగల కొట్టుకుంటూ వస్తారు. అదొకటి ఆ ఇళ్లలోంచి బయటకు వచ్చినప్పుడు బ్రహ్మచారులు అండ్ పాట ఒకటి రోడ్ల మీదకి వచ్చేసి పార్కులో అనమాట ఎగ్గుదీసి పొలివేస్తాడు బ్రహ్మానంద. అసలు కాదండి, అసలు ఆ సినిమా అనేది నిజంగా ఒక ల్యాండ్ మార్క్ అండి కామెడీకి. కామెడీ తీయాలనుకున్న ఎవరికైనా కానీ అల్టిమేట్ అది. ఎక్కడ ఏ సీన్ తీసేస్తామండి, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది, ఒకదాని మించి ఒక సీన్ మీద సీన్ వెళ్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎదిరిపోయింది అందరికీ అనే సినిమాలో ఇది ఏ టైప్ ఆఫ్ కామెడీ అందిస్తున్నారు మీరు? సిచ్యువేషనల్ కామెడీ ఉంది, డైలాగ్ కామెడీ ఉంది, బ్రహ్మాండం ఫుల్ హిలేరియస్ కామెడీనే. కామెడీ మెయిన్ బేస్డ్ సబ్జెక్ట్ అది. కావాలనే చాలా రోజులకి అలా రాయాలని చెప్పి రాశాను అనమాట. చాలా బాగా వర్కౌట్ అయింది. ఇది మళ్ళా చిత్రం బడారి విచిత్రం జంక్షన్ అంతకన్నా మించిపోయింది అంటారా? ఇంకైతే పండగ అండి. టోరీ లేదు అందరూ అదిరిపోయిందనే సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే బికాస్ హిలేరియస్ కామెడీ అంటున్నారు. చిత్రం బడారి విచిత్రం కన్నా అదిరిపోయింది అందరికీ అనే సినిమా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి ఆయన ప్రామిస్ చేస్తున్నారు. అంటే లైవ్లో చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఎంతో నమ్మకం లేకపోతే ఆ మాట అనరు ఆయన. అది లెట్ us వెయిట్ ఫర్ ఎప్పటికి వస్తుందండి అది అదిరిపోయింది సినిమా? అక్టోబర్ రిలీజ్ అవుతుందండి. ఆగస్టులో స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ రిలీజ్ అవుతుంది. అక్టోబర్ దసరాకి అబ్బో చాలా చాలా ఉన్నాయండి. అయితే డిఎంకే యాక్ట్ చేసే సినిమా వస్తుంది జూన్లో, మరి అక్టోబర్లో సార్ చెప్పిన హిలేరియస్ కామెడీ ఎదిరిపోయింది వస్తుంది. ఇట్లా చాలా 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 జరుగుతున్నాయి ఈ సంవత్సరం. మరి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈయనకు ఒక అలవాటు ఉంది, ఈయన రాయరు, ఈయన చెప్తుంటే ఎవడన్నా రాసుకోవాలి. ఆ సినిమా తాలూకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి కూర్చుంటే ఇదే ఆ సీన్ ఇట్లా చెప్పి ఈ డైలాగ్ ఇట్లా ఉంటుంది, ఈ డైలాగ్ ఇట్లా ఉంటుంది రాసుకోమంటే ఆయన రాసుకుంటూ ఉండాలి. అందుకని ఆయన్ని స్క్రిప్ట్ రైటర్ కాదా నువ్వు డిక్టేటర్ అని చెప్పి వేటూరు గారు అనేవాళ్ళట. మరి ఆ మధు గారితో మీరు మాట్లాడాలంటే ఇప్పటికి దగ్గర కాలాతీతం అయిపోతుంది, షో టైం అయిపోతుంది. మరి మధు గారు మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? ఇది ఇంటర్నెట్ రేడియో, ఇది తెలుగు వన్ రేడియో అని ఇంటర్నెట్ గ్లోబల్ రేడియో, ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో, ఇది మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. నేను జనరల్గానే లిమిట్
లిమిటెడ్గా ఇంటర్వ్యూస్ ఇస్తాను. అది టీవీ అయినా కానీ పేపర్ అయినా మీకు తెలుసు నెలలో నేను చాలా లిమిటెడ్గా. బట్ నేను ఏరుకోరి డిఎంకే గారి కోసమే వచ్చాను. బట్ వచ్చినందుకు మీ కాలర్స్ అంటాం కంటే మీ ఫ్యాన్స్ అనొచ్చు. చాలా మంది చాలా దేశాల నుంచి ఫోన్ చేసి నాతో పంచుకున్న ఈ అనుభూతిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా ఇంకోసారి కూడా రావాలన్నంత ఇదిగా ఉంది. మంచి అకేషన్ సార్ మీ సినిమా రిలీజ్ టైంలో, లేదంటే మీరు ఒక మంచి సినిమాని అనౌన్స్ చేసినప్పుడు కానీ ఖచ్చితంగా మీరు ఎప్పుడు వస్తారన్నా మా టోరీకి స్వాగతం సార్, ఘన స్వాగతం. చాలా సంతోషంగా ఉంది మీరు మా స్టూడియోకి రావడం. మరి మా అదృష్టం. మా శ్రోతలందరూ మీతో మాట్లాడి కాలర్ ఉన్నారా, ఒకసారి ఇవ్వండి అయితే. హలో, హాయ్ అండి. డిఎంకే గారు, నేను సుధా అండి. చెప్పండి మేడం. నేను మళ్ళీ ఎందుకు చేశానంటే చిత్రం బెళారవి చిత్రం గురించి అందరూ చెప్తున్నారు కదా, నాకు ఒకటి గుర్తొచ్చింది. అల్లరి అల్లుడు కూడా అండి, అదొక్క చెప్దామని కాల్ చేశాను నేను. మళ్ళీ ఇంతకుముందే చదివానండి అది, అల్లరి అల్లుడు, అల్లరి పోలీస్. కానీ డైలాగ్స్ అసలు ఏముంటాయండి, ఏమన్నా చెప్తారా? రాఘోపాలరావు గారు పొడుగాటి సామెత చెప్తారని చెప్పేసి ఒక్కసారి మొదలు పెట్టారంటే, అరటి పండు తిన్నావా అనసూయమ్మ అంటే చీరందుకు కట్టావే చిట్టమ్మ అనిందంటే ఏమన్నా అర్థం చెప్పు, దీని అర్థం ఏంటి బావ చెప్పమంటావు? సుందర నందన వందమున బృందావనము అంతటా గోవిందుడు ఒక్కడే అని చెప్పి బావా నేను చచ్చిన అడగలేదు కోత నాతో పెట్టుకోగలిగిపోతాను. చిత్రం అల్టిమేట్. కానీ అల్లరి అల్లుడు నేను ఎన్ని సార్లు చూస్తుంటానండి, ఓన్లీ ఫర్ ద డైలాగ్స్. అదేంటి అన్ని డైలాగ్స్ ఉంది దాంట్లో. నగ్మ కాఫీ తీసుకొస్తే చెప్తాడు నాగార్జున, నగ్మ చూసావా బాబు అమ్మాయి కాఫీ తీసుకొస్తే ఎలా ఉందో అంటుంది వాణిశ్రీ. అంటే మున్సిపాలిటీ ఎద్దు ముద్దపప్పు తిన్నట్టుంది అత్తమ్మ అని. మున్సిపాలిటీ ఎద్దు ముద్దపప్పు తిన్నట్టు. ఇంకోటండి, ఏంటమ్మా కరెంట్ తీగల సన్నగా ఉన్నామంటే మీనా అంటది, మీ ఊర్లో నాకు తెలియక అడుగుతాను, మీ ఊర్లో కరెంట్ తీగల సైజ్ ఇదే. వాణిశ్రీ గారు లావు ఉంటారు కదా, కరెక్టే. ఇంకోటి ఏంటంటే ఆ సినిమాలో మా ఊరి పేరు మీద పాట ఉందండి, మచిలీపట్నం మాయాబజార్. మచిలీపట్నం అన్ని సాంగ్స్ బాగున్నాయి ఆ సినిమాలో కూడా. డైలాగ్ కూడా అండి, ప్రతి డైలాగ్ గుర్తుంది దాంట్లో కూడా. నేను జస్ట్ అది చెప్దామని కాల్ చేశాను. థ్యాంక్ యూ సుధా గారు. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ దిస్ ఈజ్ ఇట్ అండి. మరి ఈ రోజున మరి నా అదృష్టం, నా సౌభాగ్యం, ఇవాళ మన సరస్వతి పుత్రులు మరి 189 సినిమాలకి డైలాగ్స్, స్టోరీ, కథ అందించడం అంటే, స్క్రీన్ ప్లే అందించడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది మామూలు విషయం కాదు. మరి అటువంటి ప్రముఖ సినీ రచయిత గారితో వారి పక్కన కూర్చొని వాళ్ళ షో చేశాను, చాలా సంతోషంగా ఉంది. మరి ఈ షో ఇంతటితోటి ముగిస్తున్నాం. అండ్ కీప్ స్మైలింగ్. సైన్ ఓవర్. డిఎంకే సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్. సీ యు టుమారో.